ఎందుకంటే ఇది రికార్డ్ అవుతుంది. రేపొద్దున నువ్వు ఏ అమ్మాయికి మెసేజ్ పెట్టినా కూడా నా కాంటాక్ట్స్‌లో ఏ అవసరంతో మెసేజ్ పెట్టాడనే పాయింట్‌లో ఉంటారు. అయితే నాకు హెల్ప్ అవుతాను, లేకపోతే వాళ్ళకి నేను హెల్ప్ అవుతాను. 2 పాయింట్‌లో ఉంటాయి. హ్మ్. ఓకే. ఒక బర్త్‌డేస్‌కో లేదంటే అకేషన్స్‌కో మన ఇంట్లో జరుగుతున్నప్పుడు అట్లా ఫుడ్ డొనేట్ చేస్తా చూస్తూ ఉంటాము. ఫీడ్ ఫర్ 10 అని పెట్టి దాన్ని ఒక ఆర్గనైజ్డ్‌గా రన్ చేయడానికి రీజన్ ఏంటి? కొన్ని చదువుతున్నా కృష్ణుడి కొన్ని ఫాలో అవుతుంటాను. అందులో నుంచి చెప్పిన ఒక వర్డ్ నేను తీసుకొని అంటే ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్‌ని సెలెక్ట్ చేసుకున్నావు బ్రో ఇచ్చేటప్పుడు? ఏంటి అసలు ఒక క్లారిటీ లేదా నీకు లైఫ్‌లో అనే ఒక పాయింట్ అనిపిస్తూ ఉంటది అప్పుడు. క్లారిటీ ఉంది కాబట్టి అండి నేను రాంగ్ స్టెప్స్ తీసుకోకుండా క్లియర్‌గా వెళ్తున్నాను. అసలు ఏమైపోయింది? ఎందుకు స్టార్ట్ చేశారు? చెప్తాం కదా, ఆ హైప్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను ఏం చేసినా సరే జనాలు నన్ను చేస్తారా అన్న హైప్ ఉంటుంది. మనం చేసే తప్పు ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళు చేసే తప్పు ఏంటంటే అందరు కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా మంది చెప్పారు నీ ఐడియాస్ బాగుంటాయి కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నావు అని. ఇక ఓపెన్గా చెప్పాలంటే ఒక కలికి యూనివర్స్ లాగా ఇంకో క్రియేట్ చేస్తున్నా యూనివర్స్. పొలిటికల్గా కూడా యాక్టివ్గా ఉన్నట్టున్నావు. ఆయనలాగా జెన్యున్గా ఎవరున్నారు? ఒక పొలిటికల్ లీడర్ ఎవరన్నా చెప్పండి. ఆయన పార్టీలో ఎవడో తప్పు చేస్తే తీసేసే రకం ఆయన. తీస్తారు, మీరు చూసి ఉంటాడు. చేతిలో 3 వేలు పెట్టాడు చేతికి. ఏంటంటే మా పార్టీకి ఓటేయమని. వేరే వాళ్ళు అంటే 3 వేలు తీసుకున్నాను, జైలు పెట్టుకున్నాను. డ్యామ్ షూర్ భయ్యా మేము ఫాలో అవుతాం భయ్యా అన్నాడు. డ్యామ్ షూర్ ఓటు మీకే అని చెప్పాను. తీసుకెళ్ళి మా ఊళ్ళకి వేసాను ఓటు. డబ్బులు తీసుకున్నానండి, అవును చెప్తున్నాను, డబ్బులు తీసుకున్నాను. ఓటు మాత్రం మా వాళ్ళకి వేసాను. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ బిగ్ బాస్ జెస్సీ సీజన్ 5లో మనందరిని ఎంటర్టైన్ చేసి దాని తర్వాత ఏం చేస్తున్నాడు ఏంటి అని ఒక డౌట్ అయితే అందరిలో ఉంది. సో రీసెంట్గా తను ఇనిషియేట్ తీసుకున్న ఒక టాపిక్ నాకు బాగా నచ్చింది. లైక్ ఫీడ్ ఫర్ 10 అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకొని ఎవ్రీడే ఒక 10 మందికి ఫుడ్ డొనేట్ చేస్తూ ఆల్మోస్ట్ 50+ డేస్ ఇంకా స్టిల్ కంటిన్యూ అవ్వుకుంటూ అందరికీ ఫుడ్ పంపించడం అనేది నాకు బాగా నచ్చింది. సో ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, దీనికి ఇన్స్పిరేషన్ ఎవరు, అసలు తన లైఫ్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు తను చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి అనేది ఇంటర్వ్యూలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ మిస్టర్ జెస్సీ బాయ్. హలో నమస్కారం. అంటే కృష్ణుడు రిలేట్గా కృష్ణుడు పక్కన కూర్చున్నావు అంటే ఆయనకి ఇన్స్పిరేషన్ మాకు. అంటే ఫీడ్ ఫర్ 10 అడిగా కదా, ఆ ఇన్స్పిరేషన్ అక్కడి నుంచి వచ్చింది. ఆ 10 అనే కాన్సెప్ట్ ఆయన నుంచి వచ్చింది. సో ఆ 10 అనే వర్డ్కి లింక్ నాకు ఉంది కాబట్టి నేను అది స్టార్ట్ చేశాను ఫీడ్ ఫర్ 10 అనేది. 10 అనే వర్డ్కి కృష్ణుడికి ఫీడ్ ఫర్ 10కి చాలా పెద్ద లింక్ ఉంది. ఫ్యూచర్లో తెలిసిద్ది అండి మీకు. ఫ్యూచర్లో తెలుస్తుంది ఏంటి అసలు ఈ ఫీడ్ ఫర్ 10 ఆల్మోస్ట్ 50+ డేస్, 66 డేస్ ఇవాళకి 66 డేస్. అంటే ఒక బర్త్డేస్కో లేదంటే అకేషన్స్కో మన ఇంట్లో జరుగుతున్నప్పుడు అట్లా ఫుడ్ డొనేట్ చేస్తా చూస్తూ ఉంటాము. ఫీడ్ ఫర్ 10 అని పెట్టి దాన్ని ఒక ఆర్గనైజ్డ్గా రన్ చేయడానికి రీజన్ ఏంటి? జనరల్గా నేను కొన్ని చదువుతున్నా కృష్ణుడి కొన్ని ఫాలో అవుతుంటాను. అందులో నుంచి చెప్పిన ఒక వర్డ్ నేను తీసుకొని అంటే ఆకలి ఉన్న వాడికి ఎప్పుడైనా సరే నీ వంతు ఎంతవరకు చేయగలవో అంతవరకు చేయి. అది నువ్వు చిన్న బిస్కెట్ ప్యాకెట్ ఇస్తావా, లేకపోతే చిన్న బన్ ఇస్తావా, అట్లా అన్నం పెడతావా, బిర్యానీ పెడతావా అని నీ చేతుల్లో ఉంటుంది. అది నీ శక్తి కలదు, నువ్వు చేయాలని చెప్పి అప్పుడు ఎక్కడో చదివాను కృష్ణుడి దగ్గర నుంచి. సో అదే ఫాలో అయ్యాను. అట్ ద సేమ్ టైం ఒకరోజు ఏమైందంటే ఇలాగే వెళ్తున్నప్పుడు బర్త్డేకి ఇలా ఫుడ్ మిగిలిపోయింది. ఇలా నా బర్త్డేకి ఫుడ్ వండితే మిగిలిపోతే ఆ ఫుడ్ ప్యాక్ చేసి మేము వెళ్ళిస్తున్నప్పుడు నైట్ 2 o'clock అయింది పార్టీ అంతా అయ్యేసరికి. దగ్గర ఒక 50 మంది ఆ టైంలో ఫుడ్ కోసం తినలేదంటారు, డిన్నర్ అంటే నైట్ తినలేదు భోజనం. వాళ్ళు ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట ఆ టైంలో. సో ఐ ఫెల్ట్ లైక్ అదే పాపం అనిపించింది. అరే ఇంతమంది 50 మంది దాకా నైట్ తినకుండా కూర్చున్నారు, పస్తులు ఉన్నారు. ఆ టైంలో కూడా మేము ఇస్తున్న ఫుడ్ కోసం పాపం ఎగబడి వచ్చారనమాట అందరూ. అప్పుడు అనిపించింది వై కాంట్ ఐ స్టార్ట్ అని చెప్పి నేను ఇంకా థింక్ చేస్తూ ఫీడ్ ఫర్ 10 అంటే నేను ఒక రోజులో 50 మంది 100 మందికి నేను పెట్టలేను, నాకు అంత స్తోమత ఉండదు. అట్లీస్ట్ 10 members అంటే నేను సంపాదించే దాంట్లో అట్లీస్ట్ ఒక 10 మంది కంటే నేను తినే ఫుడ్లో, మా అమ్మ నేను తినే ఫుడ్లో ఒక కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసి ఇంకా ఫుడ్ ఇవ్వడం అని అనుకున్నాం. అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మమ్మీ కూడా ఇనిషియేటివ్ తీసుకుని, మమ్మీ కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో ఆమె కుక్ చేస్తుంది, నేను వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేస్తాను. నేను మా కజిన్, మా ఫ్రెండ్ ఇంట్లోనే కుక్ చేసి ఇంట్లోనే చేస్తున్నాను. పార్సల్ చేసుకుని
అండ్ నాకు సపోర్ట్గా మా ఫ్రెండ్ అఖిల్ ఇంకొక ఉన్నాడు, అఖిల్ రాజ్ ఆడ వస్తున్నాడు, విక్రమ్ అని చెప్పి మా తెలిసిన ఆయన సపోర్ట్ చేస్తున్నారు. సో ఇలా సపోర్ట్ చేస్తున్నారు. అందులో కొంతమంది కూడా ఐడియా బాగుంది, ఇక ఇలాంటి వాళ్ళు ఐడియాస్ బాగున్నాయని చెప్పి కొంతమంది వాళ్ళే మా బర్త్డేకి నేను వచ్చి ఇస్తాను, ఫుడ్ ఇస్తాను, లేకపోతే నేను కొంచెం మనీ ఇస్తాను, నువ్వు వండిసి ఇస్తావా అని చెప్పి కొంతమంది అలా వాళ్ళు ఫోన్ చేయడం, అలాగ 1 డేకి ఇస్తాము, లేక 2 డేస్కి ఇస్తామని చెప్పి అలాగా కొంతమంది అలాగ ఇనిషియేటివ్ తీసుకొని వస్తున్నారు ముందుకి. సో రియల్ థ్యాంక్స్ ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ రీసెంట్గా దివాళీకి కూడా మేము దగ్గర 100 మందికి ఇచ్చాం ఫుడ్ అది. అండ్ ఆ రోజు అఖిల్ ఇనిషియేటివ్ తీసుకున్నాడు, మొత్తం అంతా అఖిల్ చూసుకున్నాడు ఆ రోజున అంతా. సో అలాగా గోయింగ్ గుడ్ యాక్చువల్లీ. కానీ స్టార్టింగ్ చేస్తున్నప్పుడు కొంచెం నెగిటివిటీ, అంటే ఏదో ఫేమ్ కోసం చేస్తున్నాడు, ఏదో అటెన్షన్ సీక్ చేయడం కోసం చేస్తున్నాడు అనే కమెంట్స్ వచ్చినప్పుడు ఏమనిపించింది? అంటే అటెన్షన్ సీక్ చెప్తానండి, నేనైతే ఏం ఆశించి చేయట్లా, ఓకేనా. ఇది నాకు అటెన్షన్ కోసం డ్రా చేయాలంటే నేను చాలా చేయొచ్చు, నాకున్న సర్కిల్లో కానీ నేను చాలా చేయొచ్చు, పెద్ద పెద్ద పనులు చేయొచ్చు. బట్ నాకు అది ఏం కాదు, నాకు ఇది నచ్చింది, నాకు ఇది సాటిస్ఫాక్షన్. నాకేంటంటే ఎవరు నా వీడియోస్ చూస్తున్నారు, ఎవరు నా కామెంట్స్ చేస్తున్నారు, లేకపోతే ఎవరు నాకు క్లాప్స్ కొడతానని చూడట్లా. నేను ఎవడొచ్చినా రాకపోయినా నేను వెళ్ళి నేను ఇస్తున్నాను. ఒకరోజు అవైలబుల్ నేను వెళ్ళి ఇస్తున్నా. ఒకరోజు బిజీ ఉన్నా సరే ఒక టైం కేటాయించుకొని 1 అవర్ ఎప్పుడైనా కుదుర్చుకొని నేను వెళ్ళి ఫుడ్ వస్తున్నా. ఎవరి కోసం నేను చేయట్లేదు. ఎవరైనా ఏదైనా అన్నా సరే ఐ జస్ట్ డోంట్ కేర్ అనమాట, అంతే. నువ్వు వచ్చి చూస్తున్నావా, నేనేం చేస్తున్నాను ఇంట్లో, మా మమ్మీతో వండించుకొని నేను తీసుకెళ్ళి నేను ఇస్తున్నా, అవసరం లేదు దానికి. నేను పంపించవచ్చు, వేరే వాళ్ళకి పంపించవచ్చు, లేదా ఒక 10 రోజులు చేసి ఆ 10 రోజులే నేను ఈ ఇన్స్టాగ్రామ్ పిఆర్ పెట్టుకొని దాన్ని ఒక 100 రోజులు చేసినట్టుగా ప్రమోట్ చేసుకో, 100 రోజులకి అలా రిపీట్ చేసుకోవచ్చు. బట్ నాకు అది కాదు, నాకు ఇది లేదు. నాకేంటంటే ఇది ఎందుకు అంటే, ఇప్పుడు ఇది నేను ఎందుకు స్టార్ట్ చేసి, ఎందుకు ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ స్టార్ట్ చేసి, ఎందుకు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ ప్రతిరోజు అప్లోడ్ చేస్తున్నానంటే, ఇది చూసి ఎవరైనా ఒకళ్ళు ఇన్స్పైర్ అయ్యి వస్తారని చెప్పి అలాగే వచ్చారు. నెల్లూరులో నేను ఒక ఈవెంట్కి వెళ్ళాను, నెల్లూరులో ఒక కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు అప్పుడు ఆ ఈవెంట్కి. వాళ్ళు ఇప్పుడు నేను చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి కొంతమంది ఫీడ్ ఫర్ 20 అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేశారు వాళ్ళు నెల్లూరులో. ఆ పిల్లలందరూ కాలేజ్ వాళ్ళ ఓన్ డబ్బులతో పాకెట్ మనీ తీసుకొని, అన్న మేము రోజు ఎవరో ఉన్నాం ఇలాగా, అట్లీస్ట్ మేము వీక్లీ వన్స్ అయినా సరే మనం డబ్బులు వేసుకొని 100 మందికి 50 మందికి ఒకేసారి ఇస్తామన్నా అని చెప్తే అది మంచి ఐడియానే. వాళ్ళు మన వీడియో పెట్టి స్టేటస్ పెట్టి ఇన్స్పైర్డ్ బై జెస్సీ అని చెప్పి మొత్తం పెట్టారు. ఐ ఫెల్ సో హ్యాపీ. అట్లీస్ట్ అంటే నేను అనుకుంది స్టార్ట్ అయింది యాక్చువల్లీ, అంటే ఒక రెవల్యూషన్ లాగా అనుకున్నా. ఇది ఫీడ్ ఫర్ 10 అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూశారు, రేపు ఎప్పుడైనా మీకు ఐడియా వచ్చి ఓకే 10 మంది నేను ఇవ్వగలని చెప్పి మీ ఓన్గా మీరు స్టార్ట్ చేసి మీరు రెగ్యులర్గా ఇవ్వడం, అలా రెవల్యూషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అది ఇప్పుడు ఆ నెల్లూరు ఫీడ్ ఫర్ 20తో స్టార్ట్ అయింది. నాకు అది ఫెల్ట్ సో హ్యాపీ, అది విన్న వెంటనే చాలా హ్యాపీ అనిపించింది యాక్చువల్లీ. ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు వచ్చేటప్పుడు, అంటే ఎలాగా అంటే ఫుడ్ డొనేట్ చేసేటప్పుడు, ఫుడ్ డొనేషన్ చేసేటప్పుడు ఎందుకు అంటే నేను ఒకటి ఫిక్స్ అయిందంటే బసవతారకం హాస్పిటల్ దగ్గర ఇస్తున్నానండి మోస్ట్ ఆఫ్ ద టైం. ఎందుకు అంటే బసవతారకం హాస్పిటల్ దగ్గర ఎందుకు అంటే నేను అక్కడ ఫస్ట్ టైం అంటే ఐ ఫెల్ట్ సో బ్యాడ్. అంటే చాలామంది అక్కడ మనుషులు ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారు. నాకు ఏమనిపిస్తుంది అంటే బాలయ్య బాబు గారు అక్కడ హాస్పిటల్లో ఆయన అంత వైద్యం ప్రొవైడ్ చేస్తున్నారు, ఆయన ఒక గొప్ప సర్వీస్ చేస్తున్నారు. అక్కడ కొంతమంది సర్వీస్ తీసుకుంటున్న వాటిల్లో మనం ఏం చేయగలం అంటే ఒక 10 మందికి నేను సహాయం చేయగలను, 10 మందికి ఫుడ్. సో అక్కడ ఆయన అంతమందికి లక్షల మందికి సహాయం చేస్తున్నారు. ఆ లక్షల మందిలో ఒక 10 మందికి నేను ఏం చేయగలను చెప్పి 10 మందికి నేను వెళ్ళి ఫుడ్ ఇస్తున్నాను రోజుకి. ఆ 1,00,000 మందికి నేను ఇవ్వలేను, అట్లీస్ట్ అందులో పాపం జబ్బులతో వచ్చి బాధపడే వాళ్ళకి అందులో 10 మందికైనా నేను హెల్ప్ అవుతానేమో అని చెప్పి ఆ 10 మందికి నేను వెళ్ళి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా బసవతారకం దగ్గరే. మెయిన్ అక్కడ జనాలు చాలామంది ఉన్నారు అక్కడ. నేనే కాదు, అక్కడ నేను వెళ్తున్నప్పుడు చాలామంది చూస్తుంటాను. చాలామంది కొంతమంది వచ్చి అక్కడ అంటే వాళ్ళ బర్త్డేస్కి సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ వచ్చి వాళ్ళు కూడా ఇస్తున్నారు ఫుడ్స్ కొంతమంది. సో అక్కడ చాలామంది ఇస్తున్నారు. అంటే రెగ్యులర్గా ఎవరు ఇవ్వట్లేదంట, బట్ రెగ్యులర్గా అలవాటు అయిపోయాను నేను. ఇప్పుడు ఏమైందంటే రోజు నేను ఇస్తున్నాను కదా, కొంతమందికి అలవాటు అయిపోయింది. వాళ్ళు వచ్చిన వెంటనే లైన్లో నుంచోవడం, వాళ్ళే సెట్ చేసుకోవడం లైన్స్ని. సార్ బాగున్నారు సార్, ఏంటి సార్ అని చెప్పి అలా మాట్లాడడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇంకా వాళ్ళకి కొంతమందికి అలా. సో ఏమైనా టార్గెట్ ఉందా? 100 days, 1 year, అలా టార్గెట్ ఏం పెట్టుకోలేదండి యాక్చువల్లీ. ఇది స్టార్ట్ చేద్దాం అంటే చెప్పే కదా, ఇది స్టార్ట్ చేశాను. అది ఎన్ని రోజులు నా శక్తి కొద్దిగా ఎన్ని రోజులు ఇస్తానో అన్ని రోజులు ఇస్తాను. అది నేను ఇన్ని రోజులు లేకపోతే 10 రోజులు ఫస్ట్ అందరూ అనుకున్నాను 10 రోజులు అనుకున్నానంట, ఫీడ్ ఫర్ 10 days అనుకున్నానంట. ఆ తర్వాత నేను 25 daysకి ఇప్పుడు వీడియో పెడితే ఏంటి 25 days చేసావా అని చెప్పి కొంతమంది ఫోన్ చేయడం అవన్నీ చేశారు. సో కంగ్రాట్స్, ఇలాగే సక్సెస్ అవ్వాలి, ఎవ్రీడే 10 మందికి ఫుడ్ డొనేట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో ఇంకా ప్రజెంట్ లైఫ్ విషయానికి వచ్చేస్తే
ఏంటి అసలు ఒక క్లారిటీ లేదా నీకు లైఫ్‌లో అనే ఒక పాయింట్ అనిపిస్తూ ఉంటది అప్పుడప్పుడు. అంటే సీజన్ 5 అయిపోయి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత 3 ఇయర్స్‌లో కూడా ఎక్కడ ఒక ప్రాజెక్ట్ బయటకి రావడం గానీ, మధ్యలో రాఘవేంద్రరావు గారి దగ్గర ఒక షార్ట్ ఫిల్మ్. దాని తర్వాత ఈ మధ్యలో ఒక యాంకర్‌గా ఒక షో చేద్దామని ఒక షోస్. తర్వాత ఈటీవీలో కొన్ని షోస్ కనిపిస్తున్నావు తప్ప ప్రాపర్‌గా ఓకే. ఇది నేను ఇట్లా వెళ్దాం అనుకుంటున్నాను అనేదైతే కనిపించట్లే. ఏం నడుస్తుంది లైఫ్‌లో క్లారిటీ ఉంది కాబట్టి అండి నేను రాంగ్ స్టెప్స్ తీసుకోకుండా క్లియర్గా వెళ్తున్నాను. నేను బేసికల్గా ఏంటంటే నేను వచ్చింది రైటర్గా, మీకు ఇంతకుముందుగా సరే చెప్పాను, రైటర్గా వచ్చింది నేను. సో నేను మూవీస్ ఏ పడితే చేసేసి ఇప్పుడు ఆల్రెడీ చాలామంది బిగ్ బాస్ వాళ్ళకి ఒక ఇంప్రెషన్ ఉంది, బిగ్ బాస్ బయటకు వచ్చాక వాళ్ళు సక్సెస్ అవ్వరు అని చెప్పి. ఇవన్నీ నేను చూస్తున్నాను, నేను కొంతమంది చూశాను, వాళ్ళు కష్టపడుతున్నారు బట్ స్టిల్ వాళ్ళకి అది ఫలితం రావట్లా. సో నేను ఎక్కడ ల్యాగ్ అవుతుందంటే నేను ఒకటే మాట వింటాను, షారుఖ్ ఖాన్ అయినా సరే సల్మాన్ ఖాన్ అయినా సరే వాళ్ళు హీరో ఎందుకు పెద్ద స్టార్స్ అయ్యారంటే వాళ్ళకి మెయిన్ ఆ సబ్జెక్టు కథ బాగుంటే షారుఖ్ ఖాన్ స్టార్ అవుతారు. కథ బాగోకపోతే షారుఖ్ ఖాన్ ఇప్పుడు వచ్చి యాక్ట్ చేసి చెత్త కథ చేసినా సరే షారుఖ్ ఖాన్ మూవీ చేస్తే ఫ్లాప్ అవ్వాల్సిందే, అటర్ ఫ్లాప్ అవ్వాల్సిందే. కథ ఇస్ మెయిన్ థింగ్. సో నాకు ఉన్న హ్యాబిట్ ఏంటంటే ఫస్ట్ నుంచి ఒక 5 years నుంచి రైటర్గా నేను నేర్చుకుంటున్నాను. ఇప్పుడు రాఘవేంద్రరావు దగ్గర ఆయన దగ్గర కూడా నేను వెళ్ళి రైటింగ్స్ దాని గురించి ఆయన సబ్జెక్ట్ చెప్పడం, ఆయన ఇంప్రెస్ అయ్యి అప్పుడు నాకు ఆయనతో పాటు వర్క్ చేయడం ఆయన జరిగింది. సో నాకు కథలు మెయిన్ చేసుకొని నేను ఏంటంటే రాంగ్ స్టెప్ తీసుకొని ఏదో ఇప్పుడు హడావుడిగా నాకు ఏదో చేసేయాలి, చేసాక అరే ఇప్పుడు ఏంటి నా పరిస్థితి ఏంటి అని చెప్పి అటు ఇటు చూసుకోవడం కాకుండా, అది అటు ఇటు కాకుండా ఉల్టా అయితే నా పరిస్థితి ఏంటి అని భయపడకుండా ఒక స్ట్రాటజీగా ఏంటంటే ఒక కథ రాసుకొని ఆ కథని నేను ఎగ్జిక్యూట్ చేసుకొని ఒక స్టార్ని తీసుకొచ్చి ఆ స్టార్కి నేను ఆ కథను ఒప్పించి ఆ స్టార్తో పాటు నేను యాక్ట్ చేశానంటే దట్ వుడ్ బి మై సక్సెస్ స్టెప్. ఆ ప్రాసెస్ అవుతుంది ఇప్పుడు వెరీ కొద్ది రోజుల్లో అవుతుంది మొత్తం అంతా. సో నాకైతే పిచ్చ క్లారిటీ ఉంది, ఎందుకంటే నేను మోడలింగ్లో వచ్చినప్పుడు కూడా ఫస్ట్లో అది అన్నాను, నన్ను నువ్వు చాలా తక్కువ షోస్ చేస్తావు. నేను తక్కువ షోస్ కాదు, నేను ఎంచుకున్న షోస్ మంచి షోస్ అనుకున్నాను. సెలెక్టివ్ తీసుకొని నేను ఎంచుకున్న షోస్ ఏదైనా సరే నాకు మంచిగా షార్ట్ స్పాన్లోనే ఒక మంచి గుర్తింపు వచ్చేలా చేసుకున్నాను మోడలింగ్లో. That's made me to get into Big Boss. That made me to got some Guinness World Records and whatever it is. ఆ రికార్డ్స్ నాకు ఎందుకు వచ్చాయంటే నేను ఎంచుకునే ఏంటంటే ప్రాపర్గా ఇది కొడితే ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతాను. ఇప్పుడు 100 షోస్ చేసి ఇంకా ఫేమ్ రాకపోవడం వేస్ట్ కన్నా ఒక షో చేసి ఆ ఒక్క షోతో మంచి ఫేమ్ రావడం అనేది చాలా మంచి పాయింట్ యాక్చువల్లీ. సో అలా సెలెక్టివ్ చేసుకొని 1-2 సంవత్సరానికి మంచి షోస్ చేసుకునేవాడిని. ఆబ్వియస్లీ నాకు మంచి గుర్తింపు వచ్చేది. ఇప్పుడు జనాలు చెప్తున్నాం కదండి, బెంగళూరు, ముంబై, చాలా చోట్ల కూడా నేను బిఫోర్ బిగ్ బాస్ కూడా చాలామంది మోడల్గా బాగా తెలుసు చాలామందికి. వీళ్ళందరికీ ఎలాగంటే నేను చూసుకున్న షోస్ కానీ నేను వర్క్ చేసే డిజైనర్స్ కానీ కొరియోగ్రఫర్స్ అందరూ కానీ టాప్ మోస్ట్ అనమాట. లైక్ మనం సినిమా చెప్పాలంటే సినిమా ప్రాస్పెక్ట్లో చెప్పాలంటే ఒక రాజమౌళి లాంటి వాళ్ళు, త్రివిక్రమ్ లాంటి వాళ్ళు, ఇలాంటి వ్యక్తుల దగ్గర వర్క్ చేసినట్టుగా నేను అలాంటి పెద్ద పెద్ద స్టార్స్ వర్క్ చేశాను కాబట్టి నాకు అంత ఈజీగా బిగ్ బాస్ అనేది ఆపర్చునిటీ నా చేతికి వచ్చింది, అది యూటిలైజ్ చేసుకోగలిగాను. కానీ 3 yearsలో ఎక్కడ ఓకే చెప్తాను కదండి. ఈ 3 years ఏం చేశానంటే నేను వర్క్ నేర్చుకున్నా, అసలు వాట్ ఇస్ సినిమా. ఇప్పుడు సినిమా అంటే మనం డైరెక్ట్గా వెళ్ళిపోయి ఏదో ఎవరో కథ చెప్పారు, ఎవరో ఒక డబ్బులు పెట్టాడు, ఎవరో ఒక డైరెక్షన్ చేస్తాను ముందుకు వచ్చాడు, టక్కని చేస్తాం అనుకోండి, అది సినిమా అవ్వదు. అది ఓకే, ఖచ్చితంగా అది నీకు అనుకున్న టార్గెట్ నీకు రీచ్ అవ్వలేవు. ఎప్పుడైనా సినిమాకి ఒక అండర్గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. త్రివిక్రమ్ లాంటి వాళ్ళు అయితే ఆయన ఎన్నో సంవత్సరాలు వర్క్ చేశారు చాలామంది దగ్గర. ఆయన వర్క్ చేసి ఆయన ఒక మంచి రాజమౌళి లాంటి వాళ్ళు, ఆయన పెద్ద లెజెండ్ ఆయన. అలాంటి ఆయన కూడా రాఘవేంద్రరావు దగ్గర కానీ వీళ్ళందరి దగ్గర కూడా వర్క్ చేసి ఆయన వచ్చారు. సో ఫస్ట్ ఏంటంటే వర్క్ నేర్చుకోవాలి. నేను బేసికల్గా ఏంటంటే యాజ్ యాక్టర్గా ఫస్ట్ రైటర్గా నేను రావాలనుకుంటున్నా. కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నాకు ప్రపంచం జరిగే టాపిక్స్ మీద నేను తీసుకొని దాని మీద వర్క్ చేయాలనుకున్నాను. దానికి ఏంటంటే నేను ఒక డైరెక్ట్గా వచ్చేసి నేను అదే కాకుండా వర్క్ నేర్చుకొని వచ్చి యాక్ట్ చేస్తూ రైటర్గా నేను సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను. దాని ప్రాసెస్ అయ్యాను. అప్పుడు ఆటోమేటిక్గా ఒక 2-3 బిగ్ స్టార్స్కి సపోర్ట్గా వచ్చింది నాకు. సో మరి స్టార్టింగ్లో బయటికి వచ్చిన ఒక 2 months or 3 months స్పాన్లో ఎర్రర్ అనే ఒక చేశాను, చేసి లెర్నింగ్ లెసన్. అసలు ఏమైపోయింది, ఎందుకు స్టార్ట్ చేశారు? చెప్తాం కదా, ఇప్పుడు బిగ్ బాస్ అనేది చెప్తాం కదా, హైప్ ఇస్తుంది మనకి, జనాలందరికీ హైప్ ఇస్తుంది. మేము బయటకు వచ్చిన వెంటనే అంతవరకు నాకు ఇంతవరకు ఒకరోజు సెల్ఫీ దిగల, అన్నాను తోపన్నా అని చెప్పి ఎప్పుడు సెల్ఫీ దిగింది లేదు. మోడలింగ్లో ఏదో గ్రూప్ సెల్ఫీస్ తప్ప. అలాంటిది బయటకు వచ్చాక లక్షల మంది, వేల మంది మా ఇంటి దగ్గర ఫస్ట్ టైం విజయవాడలో మా ఇంటి దగ్గర ఇంత గుంపు ఆడియన్స్ జనాలు
దగ్గర ఎంతో మనకు తెలీదు లెక్క, అందరూ వచ్చి వెయిట్ చేశారు సెల్ఫీల కోసం. అంటే ఆ హైప్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఏం చేసినా సరే జనాలు నన్ను చేస్తారా అన్న హైప్ ఉంటుంది. మనం చేసే తప్పు ఏంటంటే, బిగ్ బాస్ వాళ్ళు చేసే తప్పు ఏంటంటే, అందరు కంటెస్టెంట్స్ అందరూ కూడా ఆ హైప్ చూసుకొని ఇదే ఇంకా నేను చాలు, నేను సక్సెస్ అయిపోతాను అన్న హైప్లో ఉంటాను. నేను ఆ హైప్లో ఉన్నా అప్పుడు నా ఫ్రెండ్ కూడా అదే మూవీ చేద్దామని వచ్చాడు, చేసాం. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఏంటంటే, దిస్ ఇస్ నాట్ ద థింగ్. ఈ హైప్ ఇలా కాదు, వర్క్ నేర్చుకొని మనం వస్తే బెటర్ అని చెప్పి నాకు అనిపించింది అప్పుడు. అంటే ఒక వర్క్తో నువ్వు సక్సెస్ అవ్వాలి. ఆ వర్క్ ఏంటంటే ప్రాపర్గా నేర్చుకుంటేనే వస్తుంది. ఎంబీబీఎస్ డాక్టర్స్ ఎవరైనా ఈజీగా ఎంబీబీఎస్ అని చెప్పి బుక్ తీసుకుని చదివేస్తారు కాదు. దానికి ఒక 6 years అంతా కోర్స్ చేయాలి. వాళ్ళు ప్రాక్టికల్ కోర్స్ చేయాలి. ఎగ్జామ్ పాస్ అయినా నువ్వు ప్రాక్టికల్గా నువ్వు వర్క్ చేయాలి. ఒక హాస్పిటల్కి డాక్టర్ కింద వర్క్ చేయాలి. దెన్ ఓన్లీ యూ నో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఒక ఇది ఉంది. ఆ వర్క్ నేర్చుకున్నాకే నీకు వస్తుంది ఏదైనా సరే. ఒక డాక్టర్ అయినా సరే, ఒక మినిస్టర్ అయినా సరే, హూవర్ ఇట్ ఇస్, ఒక క్రికెటర్ అయినా సరే. సో హూవర్ ఇట్ ఇస్. సో నాకు అనిపించి నేను అదేమైందంటే పోతే పోయింది. ఒక 2-3 ఏళ్ళు నేను సినిమా పోయినట్టే, ఇంకా రిలీజ్ అవ్వదు. అది నేను చెప్పలేను, నేను చెప్పను. షూట్ అయింది, అసలు షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. షూటింగ్ కంప్లీట్ అయింది. బట్ ఏంటంటే చెప్పాను కదా, బిజినెస్ మిస్టేక్స్ ఉంటాయి. అది ఎక్కడైనా సరే, ఏ మూవీలో అయినా సరే, ఎక్కడైనా సరే బిజినెస్ మిస్టేక్స్ ఉంటాయి. అది తెలుసుకొని నేను ఏం చేస్తానంటే, ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ద సేమ్ థింగ్. సో ఒక మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకొని వెళ్దాం. మధ్యలో వచ్చినాయి చిన్న వచ్చి ఇలాగా క్యారెక్టర్స్ లవ్ స్టోరీస్ అయినాయి అంటే నాకు ఏమనిపించిందంటే, దానివల్ల నాకు యూజ్ ఉండదు వాటి వల్ల అని చెప్పి నాకు అనిపించింది. సో నేను అనుకున్న జోన్ వేరు. నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ పర్సన్ నాకు ఇన్స్పైర్ అయ్యింది ఆ జోన్లో అంటే అడిశేష్ గారు. అంటే ఎగ్జాంపుల్ ఆయన చూసుకోండి, ఆయన గ్రాఫ్ చూసుకోండి. అంటే అడిశేష్ గారిది ఫస్ట్ మూవీ పంజాగన్న ముందు వచ్చిన కర్మ. ఈ కర్మ అనే మూవీ కల్కి గురించి ఉంటుంది అనమాట. హీజ్ ఎ కల్కి యాక్చువల్లీ, అడిశేష్ ఇస్ ఎ కల్కి యాక్చువల్లీ. ఆ సబ్జెక్ట్ చాలా బాగుంటుంది. బట్ ఆయన ఆ మూవీతో ముందుకు వచ్చారు. హీ చూసింగ్ ఎ డిఫరెంట్ స్క్రిప్ట్. పంజాబ్ మూవీ తర్వాత ఆయన చాలా గ్యాప్ వచ్చింది. ఆయన పంజాబ్ మూవీ తర్వాత చాలా గ్యాప్ వచ్చి అప్పుడు ఏం చేశారంటే, ఆయన హీ స్టార్టెడ్ రైటింగ్ హిస్ ఓన్ స్క్రిప్ట్స్. ఈ గ్యాప్లో ఆయన వర్క్ అదే ఇండస్ట్రీ గురించి తెలుసుకొని హీ రైటింగ్ హిస్ ఓన్ స్క్రిప్ట్. ఆ తర్వాత ఒక చిన్న బడ్జెట్ మూవీతో వచ్చారు ఆయన. విత్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు, బ్లాక్ బస్టర్ కొట్టి. ఇప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ఇండియా అడిశేష్ అయ్యారు. సో ఈ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్. ఆయన కలిసినప్పుడు కూడా ఆయన నాకు చెప్పిన మాట ఏంటంటే, జెస్సీ వర్క్ ఆన్ యూ. ఆయన ఫస్ట్ నేను కలిసిన అన్నీ బాగా అంటే అన్నీ పరిచయం ఉన్నాడు. సో నేను అడిగినప్పుడు ఆయన చెప్పిన మాటలు నాకు బాగా ఇన్స్పైర్ అయ్యాయి. వర్క్ నేర్చుకో. రైటింగ్స్ నీ బుర్ర నీకుంది, నీ బుర్ర నీకు వెపన్. అది నీకు కరెక్ట్గా యూజ్ చేయి. మంచి స్క్రిప్ట్స్ తీసుకో, మంచిగా రాసుకో. నీ స్క్రిప్ట్ నువ్వు ఎంచుకొని రాసుకో ఫస్ట్. నువ్వు వేరే యాక్టర్ ఏమైనా ఊహించుకొని రాదు మాకు. ఆ స్క్రిప్ట్స్ ఎలా ఉండాలంటే, ఇది కొడితే బ్లాక్ బస్టర్ అయిపోవాలి, అలా ఉండాలి. యూనిక్ టాపిక్స్ మనకి ప్రపంచం మొత్తం తిరుగుతున్నప్పుడు నువ్వు ప్రతి ఒక్క పర్సన్లో ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీ స్టోరీ, నీ లైఫ్ స్టైల్ ఒకటి ఉంటుంది, నా లైఫ్ స్టైల్ ఒకటి ఉంటుంది. సో ఇందులో నీకు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏం తగ్గిద్దో, అది యూనిక్గా ఉండదు, తీసుకో అన్నాడు. సో అలాగే నేను ఆ ఇన్స్పిరేషన్తో తీసుకొని సబ్జెక్ట్స్ రాశాను. తర్వాత నేను సబ్జెక్ట్ వెళ్ళి ఒక పెద్ద స్టార్కి చెప్తే, ఆ పెద్ద స్టార్ అయితే లెగిసి హగ్ చేసుకొని శభాష్ అన్నాడు. దట్స్ మేడ్ మీ. అంటే నాకు ఎలాగంటే ఆ గూస్బంప్స్ ఎలాగంటే ఇంక చేతులు కాళ్ళు వణికిపోయాయి. అంటే నా సబ్జెక్ట్స్ అంత మంచిగా ఉన్నాయని చెప్పి ఈవెన్ కపుల్ ఆఫ్ మై స్క్రిప్ట్స్ యాక్చువల్లీ. సో ఇలా టాపిక్స్ మీద నేను ఇంకా వర్క్ చేశాను. లక్కీగా నాకు ఆ ప్రాసెస్ అయితే అవుతున్నాయి కొన్ని. సో డెఫినెట్గా ఒక ఫైన్ డే మళ్ళీ నీకు ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు నేనే చెప్తాను. నీ చాలా మంది చెప్పారు నీ ఐడియాస్ బాగుంటాయి కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నావు అని. ఎగ్జిక్యూట్ చేయాలంటే బ్రో, నేను చెప్పే కదా, నేను చేసే ప్రాజెక్ట్స్ ఏదో 50 లక్షలు 30 లక్షల మూవీ కాదు కదా. నేను రాసే సబ్జెక్ట్స్ చెప్తున్నాను కదా. ఇఫ్ ఐ సే ఇక ఓపెన్గా చెప్పాలంటే, ఒక కల్కి యూనివర్స్ లాగా ఇంకో క్రియేట్ చేస్తున్నాను యూనివర్స్. దాని మీద వర్క్ చేస్తున్నాను. దానికోసం పెద్ద పెద్ద స్టార్స్ దగ్గర వెళ్తున్నాను. అంటే దానికోసం చేయాలంటే ఎన్ని కోట్లు కావాలి, ఎంత బడ్జెట్ కావాలి, ఎంత బిగ్ స్టార్స్ కావాలి. సో సింపుల్గా చెప్పాలంటే నేను అంత పెద్ద సబ్జెక్ట్ రాస్తాను, నా చేతుల్లో అది ఉంది. సో సబ్జెక్ట్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే నాకు ఎంత టైం కావాలి. ఇప్పుడు నాగేశ్వరి అన్న అంత ఈజీగా ఏమి చేసేలా కల్కి అనే మూవీ. హీ డిడ్ ఎ మ్యాసివ్ వర్క్ ఆన్ దాట్. ఇప్పుడు మనం కల్కి మూవీ చూసి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అంటే వరల్డ్లో పెద్ద మూవీ అయిందంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. సో ఇప్పుడు అలా సో దీని మీద నేను వర్క్ చేస్తున్నాను. నేను ఒక సబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను, ఒక యూనివర్స్ క్రియేట్ చేస్తున్నాను. ఆ యూనివర్స్ కోసం అప్రోచింగ్ బిగ్ స్టార్స్. లక్కీలో బిగ్ స్టార్స్ కూడా నేను నా ఐడియా నచ్చి ఆ ఐడియా కూడా కొన్ని రియల్గా జరిగే ఎలిమెంట్స్ మనం రెగ్యులర్గా ఎలిమెంట్స్లోనే రాస్తున్నాను. సో వాళ్ళు ఇంప్రెస్ అయ్యి సచ్ మ్యాసివ్ థింకింగ్ బాగుందని చెప్పి వాళ్ళు కూడా
సో డెఫినెట్గా ఫైన్ డే చెప్తున్నాను కదా ఇప్పుడు ఒక పెద్ద స్టేజ్ మీద ఒక పెద్ద యాక్టర్స్తో బాగా ఆడుతుంటాను. ఆ స్టేజ్ అప్పుడు నువ్వు చూస్తావు, నువ్వే మళ్ళీ ఇంటర్వ్యూకి సో పిలుస్తావు. ఏంటి నెక్స్ట్ డైరెక్షన్ రైటింగ్ రైటింగ్ అండ్ యాక్టింగ్ అండి. డైరెక్షన్కి వెళ్ళను నేను, డైరెక్షన్కి ఎప్పుడు వెళ్ళను. రైటింగ్ అండ్ యాక్టింగ్ అంటే నా సబ్జెక్ట్స్ని చూసీగా ఉండి నా సబ్జెక్ట్స్ తగ్గట్టుగా డైరెక్టర్స్ని ఎంచుకుంటున్నాను. ఎంచుకొని వాళ్ళకి చెప్పేసి మా ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో ఒక బిగ్ స్టార్స్ పెద్ద పెద్ద యాక్టర్స్ ఉంటారు కదా, హీరో హీరోయిన్స్, వాళ్ళతో అప్రోచ్ అయ్యి వాళ్ళ సైడ్ నుంచి ఓకే అనుకున్నా కూడా ప్రొడ్యూసర్స్కి చెప్పి ఇంకా మేము అలా సెట్ చేసుకున్నాను టీం. ప్రజెంట్గా ఒకటైతే వర్కౌట్ అయింది, ఒకటి ఒక పెద్ద స్టార్తోనే మేము వర్క్ చేస్తున్నాం యాక్చువల్లీ. సో ఈ రాఘవేంద్ర గారిది అప్పట్లో కొన్ని స్టార్ట్ చేశారు, లైక్ షార్ట్ ఫిల్మ్స్, సాంగ్స్ ఇవి చేస్తామని ఆపేశారా లేదంటే కంటిన్యూ అవుతుంది అది? ప్రస్తుతానికి అయితే ఆపేశారు. అయితే ఆయన బ్రేక్ తీసుకున్నాడు. ఆయన అప్పట్లో అంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, కొంత అంటే ఆయనకి ఏంటంటే రాఘవేంద్ర గారికి న్యూ టాలెంట్స్ని ఇంట్రొడ్యూస్ చేయాలి ఇండస్ట్రీకి, మళ్ళీ ఆయన సైడ్ నుంచి ఒక మంచి న్యూ టాలెంట్స్ పంపించాలని చెప్పి నన్ను ఇంకొంతమందిని పెట్టుకున్నారు ఆయన దగ్గర టీంలో. పెట్టుకుంటే పాపం ఆయన డైరెక్షన్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ కొంతమంది బిగ్ ప్రొడక్షన్స్ హౌసెస్లోనే వాళ్ళు ఆయనకి రిఫర్ చేశారు. అందులో ఒక పర్సన్తో ప్రెసెంట్ మూవీ అవుతుంది, ఒక మూవీ వెబ్ సిరీస్ అవుతుంది, ఒక మూవీ అవుతుంది ఒకరితో. ఇంకొకరిది మన శ్రీహాన్ చేస్తున్నాడు, మన శ్రీహాన్ ఒకటి చేస్తున్నారు ఆయన ప్రొడక్షన్లోనే. సో ఇలాగ అవుతున్నాయి కొన్ని. సో ఆయన సైడ్ నుంచి సపోర్ట్ అయితే బాగుంటుంది యాక్చువల్లీ. ఆయన కొత్తడు లేకపోతే ఈడు నీ ఎక్స్పీరియన్స్ కదా, ఈ జెస్సీ గారు చిన్నోడు కదా అదేం ఉండదు. ఇలా కూర్చోబెట్టుకున్నాడు, స్టోరీ అడిగాడు, మొత్తం చెప్పాక నీ దగ్గర మంచి నాలెడ్జ్ ఉంది అని చెప్పి ఆయన ఇంకా దాన్ని పదును పెట్టాడు. అదే కాకుండా ఆయన ఒక చేసిన ఒక సాంగ్ అండ్ షార్ట్ ఫిల్మ్ టైప్లో ఒక సాంగ్ కాన్సెప్ట్, దాంట్లో నన్ను యాక్ట్ చేయించారు, ఆయన శభాషణ ఇచ్చారు, ఆయన డైరెక్షన్ చేశారు నన్ను. ఐ ఫెల్ సో హ్యాపీ ఫర్ దాట్ యాక్చువల్లీ. నీ స్టోరీస్ చూస్తున్నా, నీ వీడియోస్ చూస్తున్నా, రెగ్యులర్గా నీ యాక్టివిటీ చూస్తున్నా, ఈ టెంపుల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ మధ్య. ఈ డివోషనల్ యాంగిల్కి, ఈ హెయిర్కి ఇదంతా రీజన్ ఏంటి? డివోషనల్ హెయిర్ అంటే మీరు చెప్పిన ప్రాజెక్ట్ గురించి. డివోషనల్ అంటే యస్, ఐఎమ్ క్వైట్ డివోషనల్ ఫ్రమ్ సిన్స్ ది టైమ్ ఆఫ్ చైల్డ్హుడ్ ఆన్వర్డ్. చాలామందికి తెలీదు, నేను ఇస్కాన్లో చుట్టుపక్కలే పెరిగాను నేను ఒక 1 year. సో ఇస్కాన్ అంటే హోప్ యూ నో కృష్ణుడు. సో ఇస్కాన్ కృష్ణుడు మాల వేసుకొని దగ్గర ఒక 5 years నేను నేమాల్లో ఉన్నాను. 5 years నో నాన్ వెజ్ నథింగ్. ఓకే, అదే ఏజ్ ఆఫ్ 16 to 20. ఆ 5 years స్పాన్ అసలు కంప్లీట్గా నేను దీక్షలో ఉన్నాను అనమాట. నా క్లోజ్ సర్కిల్స్ ఎవరైతే ఉన్నా, నా ఫ్రెండ్స్ కానీ మా కాలేజ్ మేట్స్ అందరికి తెలుసు దాని గురించి. సో నేను ఫస్ట్ నుంచి డివోషనల్గా ఉంటాను. అంటే తర్వాత మీ ఈ గుడిల స్టేటస్ చూసాక మీ అందరికీ తెలిసింది, ఓకే ఫైన్ సడన్గా టెంపుల్స్కి వెళ్తాను. నేను ఎప్పటి నుంచి వెళ్తుంటా, ఐఎమ్ ఫాలోయింగ్ సంథింగ్, అంటే ఐ బిలీవ్ ఇన్ సంథింగ్, ఐ ఫాలో దట్. అండ్ అది నాకు కొన్ని కనిపిస్తుంది, నిదర్శనలు కనిపిస్తుంటాయి ఎదురుగా. అంటే మనం అనుకుని కొన్ని బలంగా అనుకుంటే ఆ దేవుడు నిజంగా మనకి చేసి చూపిస్తాడు, మన ముందు మనకు ఒక రూట్ చూపిస్తారు. అది రూట్స్ అని దేవుడు దిగిరారు. ఫర్ ఎగ్జాంపుల్ నా రూపాయనో నేను రూపాయనో సడన్గా వచ్చేసి ఆ రూట్కి ఒక ఆన్సర్ చూపించి వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇప్పుడు సడన్గా నువ్వు పార్టీకి ర్యాండమ్ పార్టీకి వెళ్ళు, బర్త్డే పార్టీకో సంథింగ్ ర్యాండమ్ పార్టీకి వెళ్ళు, నీకు ఒక ముఖముఖం తెలియని వ్యక్తి ఆ పార్టీలో వేరే ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి పలానా బర్త్డే వ్యక్తికి ఫ్రెండ్ అవుతాడు, నీకు పరిచయం లేదు. కానీ ఆ వ్యక్తి వల్ల ఆ వ్యక్తిని వచ్చి హాయ్ చెప్తాడు నీకు. ఆ వ్యక్తి వల్ల నీకు ఏదో పని అయిపోద్ది, నీకు నెక్స్ట్ వస్తే నీకు మూవీలో ఆఫర్ రావడమో లేకపోతే ఒక పెద్ద స్టార్ని ఇంటర్వ్యూ చేయడమో ఏదో ఒక వర్క్ అయిపోద్ది. ఇది ఏంటంటే ఇస్ లాజికల్ ఏంటంటే నువ్వు చేసుకున్న పుణ్యమో ఏమో ఉంటాయి కదా, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక వ్యక్తి ద్వారా ఒక రూట్స్ క్రియేట్ చేస్తాడు. నీకు తెలియని రూట్స్ నీకు ఉంటాయి మనసులో, నేను ఇలా వస్తే నాకు ఆపర్చునిటీ వస్తే బాగున్నాను, లేకపోతే ఏదో ఒకటి మంచి నాకు ఆపర్చునిటీ వస్తే బాగున్నాను టైంలో ఇలాగ వచ్చి ఒక తెలియక ఒక ర్యాండమ్ పర్సన్ ద్వారా నీకు తెలియకుండా ఒక వర్క్స్ అవుతాయి. దట్ ఇస్ కాల్ దట్ థింగ్ యాక్చువల్లీ, దట్ ఇస్ కాల్ ద స్పిరిచువల్. అంటే గాడ్ అనేది డైరెక్ట్గా వచ్చి మాకు కనిపించలేదు, దేవుడు కనిపించలేదు కదా మాకు అంటారు. కనిపించడం కాదు, ఇలా వస్తారు, వచ్చి మీకు ఒక రూట్ చూపిస్తారు. అది యూటిలైజ్ చేసుకుని లేదా నీ చేతిలో ఉంటుంది. అప్పుడు కూడా నేను లేదు నేను పడుకుంటున్నాను, ఇవాళ కాదులే రేపు చూసుకుందాంలే అంటే నీ అంత వేస్ట్ కూడా ఇంకా ఉంటారు అని నా ఫీలింగ్. అది సో ఈ అందరికి జాతకాలు చెప్పడము, జాతకాలు ఏమి ఉండదు యాక్చువల్లీ. ఇట్స్ నాట్ జాతకాలు ఏం చెప్పను, నేను ఏం చెప్పను. సంథింగ్ నీకేదో అనిపిస్తూ ఉంటుంది అంటే జాతకాలు ఏం కాదు, సంథింగ్ పాజిటివ్ థింగ్స్ చెప్తుంటా. అంటే ఇఫ్ ఎనీథింగ్ ఇస్ మంచి చేసుకోవడం మంచిది, అంటే పలానా
టైంలో పలానా దేవుని పూజించు మంచి అవుతుంది అని చెప్పి అలా కొన్ని కొన్ని అంటే చదువుతుంటాం కదా కొన్ని డీప్గా వెళ్తుంటాం కదా టాపిక్స్లో. అందులో కొన్ని తెలుస్తుంటే అవి మనం పాటిస్తే మనకి మంచిది. అంటే నీ ఇష్టమైన పనులు చేస్తే నువ్వు ఆబ్వియస్లీ నువ్వు నాకు ఫ్రెండ్ అవుతావు, అవునా? ఏదైనా అలాగే దేవుడికి ఇష్టమైన పనులు చేస్తే దేవుడు కూడా నీకు ఫ్రెండ్ అవుతారు. ఓకే, దెన్ హీ విల్ గైడ్ యూ. సో వాట్ టు డూ. ఓకేనా? సింపుల్ ఎగ్జాంపుల్ ఈ జెస్సీ గారు చెప్తున్నాను. 2016 అప్పుడు మా డాడీ చనిపోయినప్పుడు డెట్స్లో అప్పుల్లో ఉన్నాము. డాడీకి డబ్బులు కాల్చడానికి డబ్బులు లేకపోతే బాబాయ్ వచ్చి 25,000 డబ్బులు ఇచ్చిన మూమెంట్ అది. ఆ సిచ్యువేషన్లో ఉన్నాము. ఐ ఓన్లీ బిలీవ్ సంథింగ్ ఏ సూపర్ న్యాచురల్ థింగ్ ఈస్ బిహైండ్ మీ. సో ఆటోమేటిక్గా డ్రైవ్ చేసిద్ది మనం ధర్మంగా ఉంటాం. మనం ఎప్పుడు ఎవరిని నాశనం కోరుకోం. అందరికి మంచి మాటలు చెప్తాం. వింటే వినకపోతే వాళ్ళు సంకనాకపోతారు, మనకు సంబంధం లేదు. సో మనం మంచి మాటలు చెప్తుంటే మనం తీరగలుగుతాం. ఒక సర్టెన్ పాయింట్ ఆ డ్రైవ్ నన్ను ఫాలో చేసింది. దట్ మేడ్ మీ టు గెట్ ఇన్ టు బిగ్ బాస్. అట్ ద సేమ్ టైమ్ దట్ మేడ్ మీ టు గెటింగ్ ఇన్ సమ్ గుడ్ కాంటాక్ట్స్. ఒకప్పుడు ఈ స్టార్ చూసి ఈ స్టార్ ఒక సెల్ఫీ దిగితే చాలు. ఆయన ఎప్పుడో విజయవాడకి వచ్చినప్పుడు రోడ్డు మీద కనిపిస్తే బయట నుంచి ఇలా చేయి ఊపి సార్ 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 అన్న మూమెంట్లో ఆయన హగ్ చేసుకునే దాకా వెళ్ళాను. ఓకే, ఒక పెద్ద స్టార్ వదిలి వేరు ఆ పెద్ద స్టార్ని విజయవాడకి వస్తే ఆయన మూవీకి సమ్ ప్రమోషన్కి ఏదో వస్తే బయట నుంచి ఇలా చేయి ఊపాను. సార్ 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 ఆయన నా వైపు చూస్తే చాలనుకున్నా, నా వైపు చూసి హాయ్ చెప్తే చాలనుకున్నా ఆ గుంపులో. అలాంటి వ్యక్తిని హక్ చేసుకొని నా భుజమని చేసి నాతో వాకింగ్ చేసి సెబాస్ట్రా ఇంకేంట్రా అని చెప్పి. ఇంకొక లెజెండ్ మీరు రాఘవేంద్రరావు గారు, ఆయన చిన్నప్పుడు ఆయన మూవీస్ చూసుకుంటూ ఎన్నో మూవీస్ చూస్తే అన్నమయ్య మూవీ నా ఫేవరెట్. అలాంటి ఆయన దగ్గర నేను కూర్చొని ఎన్నో రోజులు వర్క్ చేస్తూ ఆయన జెస్సీ బాబు అని పిలిపించుకోవడం, ఆయనతో జోక్స్, ఆయన గిఫ్ట్స్ ఇవ్వడం నాకు అప్పుడప్పుడు ఏదైనా స్మాల్ థింగ్స్ లాగా. ఆయన ఏదైనా అలా కొన్ని థింగ్స్ మన డ్రైవ్స్ తెలియకుండానే కొన్ని హెల్ప్ అవుతాయి మన థింగ్స్ యాక్చువల్లీ. సో వీ హ్యావ్ టు ఫాలో సర్టెన్ థింగ్స్ యాక్చువల్లీ. అంతే. అంటే మన దురదృష్టం ఏంటంటే మన హిందూస్లో మన గాడ్స్ని చులకంగా చూస్తాం, మనమే చూస్తాం చులకంగా. అంటే ఇఫ్ యూ అబ్జర్వ్ ఎనీ ముస్లిం హౌ రెస్పెక్ట్, ఐ మీన్ వాళ్ళు ఎంత రిలీజన్కి రెస్పెక్ట్ ఇస్తారంటే ఎవ్రీ ఫ్రైడే 12 to 1 వాళ్ళు ఖచ్చితంగా నమాజ్ చేస్తారు వెళ్ళి ఆ టైం సర్టెన్ పాయింట్లో. వాళ్ళు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా సరే. అలాగే క్రిస్టియన్స్ కూడా ఎవ్రీ సండే దే విల్ గో ఫర్ చర్చ్ ఎవ్రీ సండే. బట్ కమింగ్ టు హిందూ, నేను గుడికి వెళ్తున్నానంటే గుడికా ఏంటో నువ్వు అమ్మాయివా ఆడంగుడివా ఇవే మాటలు వస్తాయి. అరే ఏంద్రా దానికి దీనికి సంబంధం ఏంటంటే గుడికి ఏంట్రా దేవుడు నీకు వచ్చి హెల్ప్ చేస్తున్నారా? దేవుడు నీకు నువ్వు మూడుకుడివి, నన్ను మూడుకుని చేస్తున్నావు. అర్థమైందా? రెస్పెక్ట్ యువర్ రిలీజన్. ఓకే, ఈజీగా ఇన్ని లక్షల గుళ్ళు వచ్చి ఇంత ఈజీగా వాళ్ళు పూజలు అందుకుంటున్నారంటే నీ మీద గుడి ఉందా? నీ పేరు మీద గుడి ఉందా? లేదా మీ తాత పేరు మీద గుడి ఉందా? మీ నాన్న పేరు గుడి ఉందా? లేదు. వై ఇన్ని లక్షల గుళ్ళు ఎందుకు వస్తున్నాయి వీళ్ళ పేరు మీద అంటే they are doing something. They are not the regular things, regular humans or something beyond is there. We have to respect that one. We have to. అందులో చెప్పింది ఏంటంటే వాళ్ళు వచ్చి వాళ్ళు మోసం చేయి వీళ్ళు మోసం చేయి చెప్పట్లే ఎక్కడ కూడా. ఇది చంపుకొని తిను, లేకపోతే వాళ్ళని చంపేసే, లేకపోతే వీళ్ళని చంపితేనే నువ్వు మా ఇదే అని చెప్పి చెప్పట్లా. వాళ్ళు ఏం చెప్తున్నారు? ధర్మాన్ని ఫాలో అవ్వు. బైబిల్, ఖురాన్, భగవద్గీత ఏదైనా సరే సేయింగ్ అబౌట్ వన్ థింగ్, ఫాలో యర్ ధర్మం, రెస్పెక్ట్ ఎవ్రీ వన్ అని చెప్పి ఇదే చెప్తాను ఒకటే మాట. బట్ వీ పీపుల్ ఆర్ సెగ్రిగేటింగ్ ఎవ్రీథింగ్. బట్ ఎవ్రీ గీత కానీ అన్నింటిలో ఒకే మాట చెప్పింది, దేర్ ఇస్ సమ్ సూపర్ న్యాచురల్ గాడ్. ఓకే, వీ ఆర్ అండర్ ది హిమ్. ఓకే, సో ఫాలో సర్టెన్ థింగ్స్. అండ్ ఇక్కడ ఏమైందంటే ఒక్కొక్క దేవుడు ఒక ఆకారం, ఒక దేవుడు ఒక రిప్రజెంటేటివ్స్ లాగా వెళ్ళి ఒక్కొక్కరు ఒక చోటకి వెళ్ళి హితోపదేశం చేశారు. సో వీ సెగ్రిగేటెడ్, మనం డివైడ్ చేసుకున్నాం రిలీజియస్గా. గాడ్ ఆర్ ఆల్వేస్ సేయింగ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్. వీ సెగ్రిగేటెడ్ దట్ వీ ఆర్ హిందూ, వీ ఆర్ క్రిస్టియన్స్, వీ ఆర్ ముస్లిమ్స్. బట్ వీ ఆర్ ఫాలోయింగ్ ఎవ్రీథింగ్. మన 3 బుక్స్లో చెప్పేది ఏంటంటే ఒకే గ్రంథం ఒకే పాయింట్ చెప్పిద్ది. ఆ పాయింట్ ఏంటంటే ఫాలో దిస్ థింగ్స్ అని చెప్పి ఒక ధర్మం ఫాలో అవ్వమంటుంది. ఎందుకు చెప్పినా ఎండ్ ఆఫ్ ద కలియుగం వచ్చేసరికి దెర్ ఇస్ నో రిలీజన్స్. ఒక కలి ఉంటాడు, వాడి రిలీజన్ ఉంటుంది. ఇంకొక మిగతా వాళ్ళందరూ కలిసి ఒకే రిలీజన్ ఫాలో అవుతారు, అది కలికి కోసం ఫైట్ చేస్తారు. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద కలియుగం. అప్పుడు ఏం మనం ఉండవులే, ఇంకా చెప్పలేము. కలియుగం టైంకి చెప్పలేము, కలియుగం టైంకి ఆడుంటాం, చెప్పలేము టైంకి. సో ఆ మధ్యలో కొంచెం పొలిటికల్గా కూడా యాక్టివ్గా ఉన్నట్టున్నాం. పొలిటికల్ కంటే యాక్టివ్ కాదండి, మా పవర్ స్టార్ కోసం యాక్టివ్గా ఉన్నాను. పవర్ స్టార్ అంటే పిచ్చి చిన్నప్పటి నుంచి.
పవర్ స్టార్ ఆయన ఒకటి చెప్పండి, ఎంటైర్ ఇండియాలో ఆయనలాగా జెన్యున్గా ఎవరున్నారు, ఒక పొలిటికల్ లీడర్ ఎవరున్నారు చెప్పండి. హానే చెప్తున్నా, ఏం స్కామ్స్ చేశాడా, లేకపోతే ఎవరినైనా ఇచ్చేసి డబ్బులు దొబ్బేసి సంథింగ్ ఏదైనా మోసాలు చేశాడా, లేకపోతే ఆయన పార్టీలో ఎవడో తప్పు చేసి తీసేసే రకం ఆయన తీస్తారు. మీరు చూసి ఉంటారు, ఒక వ్యక్తి డబ్బుల కోసం ఏదో చేశారని చెప్తే ఆ వ్యక్తిని తీస్తారు ఇమీడియట్గా విత్ ఇన్ సెకండ్స్లో. అట్ ద సేమ్ టైం మొన్న ఈ మధ్య కూడా ఆయన ఓన్ పార్టీ వ్యక్తులకి వార్నింగ్ కూడా ఇచ్చాడు మీడియా ముందుగా. అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారండి. అలాంటి వ్యక్తులు కూడా మనం పదవిచ్చి కాపాడుకోకపోతే మనం ఎందుకు ఇంకా. ఇప్పుడు ఇనిషియేటివ్ తీసుకోవాలి, మలాంటి వాళ్ళు తీసుకోవాలి అట్లీస్ట్. ఇప్పుడు నాకు ఏదో ఇన్స్టాగ్రామ్లో కొద్దిగా గొప్ప ఫాలోవర్స్ ఉన్నారు, సో నా వల్ల ఒక 10 మందికి అయినా సరే తెలిసిద్ది వాట్ హీఈస్ డూయింగ్ అని. ఇప్పుడు 10 మంది చెప్తారు ఆయన అందరు పొలిటీషియన్స్ ఒకలాగే ఉంటారు కదా ఆయన మీకోసం వచ్చారు. ఆయన అన్నీ వదులుకొని వచ్చి వ్యక్తి ఆయన ఏదో కష్టపడుతున్నారు, మీకోసం ఏదో కష్టపడుతున్నారు. ఆయన పదవుల కన్నా ఆయన పదవి లేకపోయినప్పుడు కూడా చాలామంది హెల్ప్ అయ్యారు, ఏది ఓడిపోయినప్పుడు కూడా. హీస్ ట్రైంగ్ టు డూ సంథింగ్, హీస్ ట్రైంగ్ టు చేంజ్ ద ఎంటైర్ పొలిటికల్ సిస్టమ్. యాక్చువల్లీ ఈ పొలిటికల్ సిస్టమ్ ఫస్ట్ నుంచి మనం ఏం ఫాలో అయ్యామంటే, చిన్నపిల్లలు అని చెప్తారు పొలిటికల్ అంటే డబ్బులు ఇస్తారు, డబ్బులకి మేము ఓటేస్తాము, లేదంటే వాళ్ళ గురించి మేము ఎక్స్పెక్ట్ చేయము, ఆ పథకాలు ఏమి వస్తాయి మాకు వస్తాయి రావో తెలియదు, మేము మా బతుకులు ఇదే. ఆయన అలా కాకుండా మీ బతుకులు మేము మారుస్తాను, ఐ ట్రై టు బ్రింగ్ సంథింగ్ ఎ న్యూ థింగ్ ఇన్ యువర్ లైఫ్. హీస్ ట్రైంగ్ హిస్ లెవెల్ బెస్ట్, లెట్ అస్ సపోర్ట్ హిమ్. ఆయన ఏం స్కామ్ చేయలేదు, జైలుకి వెళ్ళి కూర్చోలేదు స్కామ్ చేసి. ఆయన నేను తోచింది చేస్తాను, నాకు మీ సపోర్ట్ కావాలని అలాంటి వాళ్ళు సపోర్ట్ చెప్పడం మనం సపోర్ట్ ఇవ్వాలి, మన ధర్మం అది. మన బిగ్ బాస్ ముందే కలిసావు కదా ఆయన్ని? బిగ్ బాస్ బిఫోర్ కరెక్ట్గా వెళ్ళే 10 days బిఫోర్ కలిసా. ఎక్కడ? విజయవాడ మంగళగిరి ఆఫీస్లో అజిత్ ఠాకూర్ అని చెప్పి అదే జనసేనలో ఆయన వన్ ఆఫ్ ద కీ మెంబర్, పార్టీ మెంబర్. ఆయన కల్పించారు. ఆయన కల్పిస్తే మంచి ఫస్ట్ టైం పవర్ స్టార్ గారితో షేక్ హ్యాండ్ ఇచ్చి ఇలా పట్టుకొని మాట్లాడారు. ఇంట్లో కూడా ఫోటో ఉంటుంది, ఎనీ టైం ఉంటుంది మా ఇంట్లో. మెయిన్ ఫస్ట్ అదే ఉంటుంది. ఆయన ఒక ఫ్యాన్గా ఇష్టమా లేదంటే జెన్యున్గా ఆయన పొలిటికల్గా అంటే చెప్తున్నా కదండి, నాకు యాక్టింగ్ వైజ్ అయితే నాకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. చెప్పినట్టుగా పవర్ స్టార్ గారు, అడవి శేష్ గారు, మహేష్ బాబు గారు, ఇలాగ కొంతమంది, ఇప్పుడు నాగార్జున గారు, ఒక్కొక్క స్టార్ నుంచి ఒక్కొక్క నేర్చుకునే ఇది ఉంది. చిరంజీవి గారిలో ఒక స్టైల్, బాలబాబులో మాస్ ఎలిమెంట్, ఎన్టీఆర్ గారిలో ఒక డిఫరెంట్ ఎలిమెంట్ యాక్టింగ్ సైడ్. సో ఒక్కొక్కరిని నేర్చుకోవాలి ఒక యాక్టర్గా. బట్ కమింగ్ టు పవర్ స్టార్ అంటే ఆయన ఒక హ్యూమన్, ఒక నేచర్, దానికి ఎక్కువ నేను ఇదైపోయి యాక్చువల్లీ జనరల్గా చెప్తున్నాను కదా, నేను జనరల్గా ఏది నేను పెట్టుకోను జనరల్గా పెట్టి బట్ పవర్ స్టార్ గారి ఒక ఇంటెన్షన్ తెలుసుకొని ఆయన వే ఆఫ్, ఆయన ఇప్పుడు కాదు మన పొలిటికల్గా కాకుండా ముందు నుంచి ఆయన హెల్ప్ చేయడం చాలామందికి హెల్ప్ చేశారు యాక్చువల్లీ. అది చాలామంది మనకు తెలియదు, కానీ ఆయన పొలిటికల్గా ముందు నుంచి ఆయన హెల్పింగ్ నేచర్ ఉంది ఆయనకి ఫస్ట్ నుంచి. సో అలా ఆయన కనెక్ట్ అయిపోయి ఇంకా ఏంటంటే ఆయన ఇంకా పొలిటికల్గా కూడా చాలా కష్టపడి చాలా అవమానాలు తిని ఆయన్ని, వాళ్ళ వైఫ్ని, వాళ్ళ కూతుర్లైనా సరే ఆయన భరించి ముందుకొచ్చి ఓకే అదన్నీ చిరంజీవి గారిని నానా మాటలన్నా సరే ఆయన అదన్నీ ఏదైతే కోల్పోయారో పొలిటికల్గా ఈయన చేసి చూపించి ఆడ చూసి మూమెంట్ ఉంటుందండి. చిరంజీవి గారు ఇలా ఎగ్రీ ఇలా వేస్తారు, అదే ఏమంటారు మాల, ప్రీషియస్ మూమెంట్. అంటే ఎలాగ ఉంటుందంటే ఒక సినిమా రియల్ హీరో అని అనిపిస్తారు. ఒక సినిమాని చూద్దాం, ఒక కమర్షియల్ ఎలిమెంట్ సినిమా, ఓకే అన్నయ్య మంచోడు, బుద్ధిమంతుడు, గుణవంతుడు. ముందుకు వస్తే జనాలందరూ అన్నయ్యని మోసం చేశారు, ఓకే ఆ చుట్టుపక్కల పొలిటికల్ అందరూ పక్కకు వచ్చి అన్నయ్యని మోసం చేశారు. అన్నయ్య కూలిపోయాడు, ఓకే ఆ టైంలో ఒక వ్యక్తి సడన్గా వచ్చి నేనున్నా అని చెప్పి వస్తాడు. ఆయన కూడా ఫస్ట్ ఎదురు డబ్బులు తగులుతాయి, ఈ చుట్టుపక్కల అందరూ కూడా వచ్చి మోసం చేయడం అన్నీ చేస్తారు. బట్ ఈయన గివప్ ఇవ్వడు, నేను ఉన్నా పోరాడతాడు. అట్ లాస్ట్ విన్ అయ్యి వెళ్ళి అలా అన్నీ ముందుకు వెళ్ళి అలా కాలు పడతారు. సచ్ మూవీ కమర్షియల్ ఎలిమెంట్ మూవీ లాగా ఉంది ఇది. అది రియల్గా చూస్తాయంటే కమర్షియల్ మూవీ లాగా ఉంది ఇది ఒకప్పుడు. సో నాకు ఆ మూమెంట్ చూస్తే నాకు పవర్ స్టార్ ఎప్పుడైనా ఇన్స్పిరేషన్ అయినా, ఎందుకంటే ఆయన ఏది ఇప్పుడు చూస్తే పొలిటికల్గా ఇన్స్పిరేషనే, హ్యూమన్గా ఇన్స్పిరేషనే, యాక్టింగ్ వైజ్గా ఇన్స్పిరేషనే. హీఈస్ అ ఫస్ట్ పర్సన్, అంటే ఫస్ట్ పర్సన్ మనకి ఒక కరాటీస్ మన అన్నింటి కూడా మన తెలుగులో తీసుకొచ్చింది ఆయనే. తమ్ముడు మూవీలో మార్షల్ ఆర్ట్స్ అని తీసుకొచ్చి ఆ మార్షల్ ఆర్ట్స్ ఫైటింగ్స్తో ఈయన
ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కరాటే నేర్చుకున్నాను చిన్నప్పుడే. యూనిక్ స్టైల్ ఒక యూనిక్ స్టైల్. అప్పట్లో నాకు చాలామంది ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో హీరోస్ ఆయన చూసి ఆయన స్టైల్స్ ఫాలో అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది ఆయన యాక్చువల్లీ. అంతవరకు ఏంటంటే చిరంజీవి గారు వాళ్ళందరూ కూడా ఒక్కొక్క స్టైల్ ఆఫ్ మెయింటెనెన్స్ ఉండేది. తెలుగు మూవీకి ఒక కొత్త స్టైల్లో కొత్త ట్రెండ్ క్రియేట్ అయిపోయింది ఈయన వల్ల. అంటే ఒక బాయ్ నెక్స్ట్ డోర్, ఓకే, ఒక జస్ట్ కూల్ బాయ్, కాలేజ్ బాయ్ అన్న ఒక నేచర్ క్రియేట్ చేస్తారు ఆయన. బైక్ ఇట్లా దిగడము ఫ్రెండ్. ఇప్పటికీ స్టిల్ ఇవాళ కూడా ఆయనకి ఆ ఫ్యాన్స్ చేతులు కోసేసుకుంటాం, కాళ్ళు కోసేసుకుంటాం అంటారు చూడండి, అలాంటి ఫ్యాన్స్. అది వెళ్ళి ఓటేసి వచ్చావు కదా విజయవాడకి, ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్ళి ఓట్లేసి వచ్చాం. నేనే కాకుండా మా ఫ్యామిలీ యువతలో ఉన్న వాళ్ళందరూ కూడా రప్పించి ఓట్లు వేయించి, ఓట్లు లేకపోతే నేను బ్లాక్ చేసి నేను బ్లాక్ చేస్తాను, నాకు నీకు సంబంధం లేదని చెప్పి అందరూ చూసుకున్నాం. మళ్ళీ వేస్తున్నారు మా వాళ్ళకి వేస్తున్నారు లేదా చెక్ చేసుకొని. ఇదంతా ఫ్యాన్ మూమెంట్ అంతా షేర్ చేసుకునే సందర్భం రాలేదు ఆ టైంలో. అవన్నీ ఇంకా ఫోటో అప్పుడు అంతే బిజీ ఉంటాయి కదా ఆయన. కరెక్ట్గా హైలైట్ లేదు సార్, నేను ఎలక్షన్స్ అప్పుడు వెళ్ళాను కదా, నేను కరెక్ట్గా వెళ్ళాను మార్నింగ్ 8 o'clockకి పోలింగ్కి బూత్కి వెళ్దాం అనుకున్నాను. 5:30కి మామూలుగా మా ఫ్రెండ్స్ వచ్చి అది ఒకసారి లెగరా అన్నారు. ఏంట్రా అంటే బయటికి రా అంటే చేతిలో 3 వేలు పెట్టాడు చేతికి. ఏంటంటే మా పార్టీకి ఓటేయమని. వేరే వాళ్ళు అంటే 3 వేలు తీసుకున్నాను, జల్లు పెట్టుకున్నాను. డ్యామ్ షూర్ భయ్యా మేము ఫాలో అవుతాం భయ్యా అన్నారు. డ్యామ్ షూర్ ఓటు మీకే అని చెప్పాను. తీసుకెళ్ళి మా ఊళ్ళకి వేసాను ఓటు. డబ్బులు తీసుకున్నానండి, అవును చెప్తున్నాను, డబ్బులు తీసుకున్నాను. ఓటు మాత్రం మా వాళ్ళకి వేసాను. అది డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఇచ్చుకున్నారు, నాకు డబ్బులు తక్కువ ఉన్నాయి నేను తీసుకున్నాను. నాకు ఓటు వేయాలనిపించింది, జెన్యున్గా వేయాలనిపించింది, జెన్యున్గా ఎవరికి అయితే వేయాలో వాళ్ళకి వేసాను. సో ఏంటి ఇప్పుడు ఈ షన్నుతో టచ్లో లేవు అసలు? షన్ను అంటే ఏం లేదు, బిగ్ బాస్ వరకు మీ ఫ్రెండ్షిప్, బయటకు వచ్చాక అసలు ఏమీ లేదు, ఎక్కడ ఫోటోలు లేవు, వీడియోలు లేవు, కలిసింది లేదు, పార్టీస్ లేవు. అంటే బిగ్ బాస్ తర్వాత నాకు బాగా కనెక్ట్ అయింది అంటే రవణ బాగా కనెక్ట్ అయ్యారు. రవి, ఆజయ్ కాజల్, అదే హాజరక్క, సిరి టచ్లో ఉంటుంది ఎప్పుడు. సిరి క్యూటీ బొడ్డది ఎప్పుడు టచ్లో ఉంటుంది. అదే ఇలా కొంతమంది పింకీ, ఇలా కొంతమంది అందరితో టచ్లో ఉండలేము కదా మనం, అందరితో ఫ్రెండ్షిప్ చేయలేము. బట్ షన్ను బాగా క్లోజ్ కదా నీకు హౌస్లో ఉన్నప్పుడు. మరి నాకు తెలియదు, అంటే మైట్ బి నేను నచ్చలేదా వాడు నచ్చలేదు, వాడు ఏమో తెలియదు, వాడు ఒక మైండ్ సెట్ నాకేం అర్థం కాదు. బట్ ఇంకా వాడు జోన్ వాడిది, ఇంకా వాడు ఇష్టం ఉంటే మాట్లాడితే, ఇష్టం లేకపోతే మాట్లాడలేదు, మనం ఇంకా కలగడం వేస్ట్. ఈ బర్త్డేకి కనిపించలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టచ్లో ఉంటే పిలుస్తాం, బాబు ఏనండి, టచ్లో లేకపోతే నేను ఎంత పడలేను కదా వచ్చి వెనకాల. అంటే ఏంటో ఓన్లీ ఫ్రెండ్షిప్ హౌస్లో చూపించుకుందామని ఒకటే ఉందా? అంటే నాకు ఆ ఇంటెన్షన్ లేదు. ఇప్పుడు నాకు సిరి ఉంది, రవణ్ ఉన్నాడు, రవణ్కి నాకు హౌస్లో పడలేదు. బయటకు వచ్చాక రవణ్ నాకు ఫోన్ చేస్తే ఎత్తాడు. ఆయన ఎంత షూటింగ్లో ఉన్నా సరే, ఏదైనా ఈవెంట్లో ఉన్నా సరే ఫోన్ చేసి బాయ్ చెప్పు అంటాడు ఫస్ట్, ఇదే మాట అనేసి ఓకే వస్తాను రా. ఆయన ఎప్పుడు ఏం పిలిచినా వస్తాడు రవణ్. బయటకు వెళ్తున్నాను, మా ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్తున్నాను, వస్తావా అంటే వస్తాడు. పాపం అంత రెస్పెక్ట్ ఇస్తాడు రవణ్. So when the people respecting us, we will show the same thing. When we call, when the people are not picking up, we should not run behind them and not feeling. అది మనం వెళ్తే మనమే లోకో అవుతామని నాకు అనిపించింది. అంటే రెస్పెక్ట్ ఉంటుంది నాకు ఎప్పుడైనా సరే. హౌస్లో ఉన్న ఇది ఎప్పుడైనా లోగో కొట్టినా సరే చూస్తుంటాను. మరి మైట్ బి ఒక సర్టెన్ పాయింట్లో నేను నచ్చకపోయి ఉండొచ్చు, లేకపోతే నా వే ఆఫ్ బిహేవియర్ నచ్చకపోయి ఉండొచ్చు. బయటకు వచ్చాక బయటికి వాళ్ళు అనుకున్నట్టుగా మెచ్యూర్గా నేను కాదేమో, నీ మెచ్యూరిటీ నాకు లేదేమో నాకు. సో లెట్ ఇట్ బి, వాళ్ళ మెచ్యూరిటీలో వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్న పీపుల్తో ఫ్రెండ్షిప్ చేయనివ్వండి. నేను ఆ మెచ్యూరిటీ కానప్పుడు నా లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఇంతే అనుకున్నప్పుడు ఇదే జోన్లో వెళ్తుంటాను నేను. నాకు పెద్ద ఫలకపడదండి దానివల్ల. నాకు రూపాయి వచ్చేది లేదు, 10 రూపాయలు పోయేది లేదు. సో నాకు ఉన్న ఎయిమ్స్ చెప్పే కదా, నాకు వేరే ఎయిమ్స్, దాని మీద వర్క్ చేసుకుని కూర్చోవాలి. కానీ ఇన్స్టాగ్రామ్లో ఏ అమ్మాయి ప్రొఫైల్ ఓపెన్ చేసినా కూడా అక్కడ ఫాలోవర్డ్ బై జెస్సీ ఉంటాడు అని ఉంటుంది. ఎందుకు? ఇన్స్టాగ్రామ్లో నేను 1000 మంది ఫాలో అవుతానండి. 1000 మంది 600 మంది అబ్బాయిలే ఉంటారు. 600 మంది అబ్బాయిలు ఉంటారు, 600 మంది అమ్మాయిలు ఉంటారు. ఓకే, 600 మంది అబ్బాయిల గురించి ఎవరు మాట్లాడరు, 400 అమ్మాయిల గురించి మాట్లాడతారు.
ఎందుకంటే మీ స్టోరీస్ అంతా ఎప్పుడైనా అబ్బాయిలతో కనిపిస్తే అబ్బాయిల గురించి మాట్లాడతారు. ఎప్పుడు టెంపుల్ నీ గురించి పెట్టలేదా? అమ్మాయితో కాదు, టెంపుల్కి వెళ్ళిన ఒక రేర్, అదే చెప్తున్నా రేర్. షేర్ కాదు, టెంపుల్కి వెళ్తే ఒక అమ్మాయితో, లేదంటే ఫీట్ ఫర్ 10 అక్కడికి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి, లేదు ఫీట్ ఫోటోకి అమ్మాయి రెస్టారెంట్ లో కనిపిస్తే అక్కడ ఇద్దరు వచ్చారు. ఆ ఇద్దరు కూడా ఇంటికి తీసుకొని మేము ఇస్తాము, 100 మందికి పనిచేస్తున్నప్పుడు నువ్వు ఒకరు వాళ్ళ మేము వస్తా అని చెప్పి అలా ఇనిషియేట్ తీసుకొని వచ్చిన వాళ్ళు. అబ్బాయిలు రోజు నీ అబ్బాయిలు వీడియోస్ పెడతా ఫీట్ ఫోటోలో. ఫిరోజ్ అని ఒక అబ్బాయి ఉంటాడు మా ఫ్రెండ్, ఫిరోజ్ గురించి పెడతా. రూపేషన్ ఉంటాడు, రూపేషన్ పెట్టాము మాడితే. ఇలాగా కొంతమందిని నేను పెడుతుంటా, అవి చూడరు ఎవడు. అదే కొంతమంది అబ్బాయిలు ఎక్కువ ఉంటారు. అమావాస్యకి పౌర్ణానికి ఒక ఫోటో, అమావాస్య పౌర్ణానికి అమ్మాయి ఫోటో పెడతా, అబ్బాయి ఫోటో ఛాన్సే లేదు. నేను ఫాలో అవుతున్నా రెగ్యులర్ గా. ఏం ఎట్ టైం ఇంతమంది అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయడం ఇబ్బంది ఏముంది? అందరూ చేస్తారు ఫ్రెండ్షిప్, అందరికి ఈక్వల్ గా ఇంపార్టెన్స్, అందరికి ఈక్వల్ గా ఆ టైం అంతా ఇచ్చుకుంటాం. ఇప్పుడు మనం ఇండస్ట్రీలో ఉన్నామండి, కాంటాక్ట్స్ మెయిన్. ఎక్కడి నుంచి ఏ కాంటాక్ట్ హెల్ప్ అవుతాయో తెలియదు కదా. అవును. ఓకే, ముఖ్యంగా ఏంటంటే ఫీమేల్స్కి ఉన్న కాంటాక్ట్స్ మెన్స్కుంటారు. ఏ పాయింట్లో? వాళ్ళ కాంటాక్ట్స్లో ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. ఏ పాయింట్లో? ఏ పాయింట్లో అయినా సరే నేను చెప్తున్నాను కదా, అంటే వాళ్ళకి అప్రోచ్ ఎక్కువ ఉంటుంది. జనరల్గా చెప్తున్నాను చూడండి, ఇప్పుడు నాకు సింపుల్ చెప్తున్నా, ఒక పెద్ద హీరోయిన్, ఒక స్టార్ హీరోయిన్ని నేను అప్రోచ్ అవ్వాలనుకున్నా. ఒక ఫీమేల్ కాంటాక్ట్, ఒక లేడీ హెల్ప్ చేసింది నాకు. నువ్వు చెప్పే కదా ఫాలోవర్డ్ బై అని చెప్పి, ఆ ఫాలోవర్స్లోనే ఒక అమ్మాయి నాకు హెల్ప్ చేసింది. అమ్మాయిలకి వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో అమ్మాయిలకి అట్రాక్ట్ అవుతాను కాదు, అంటే సమూహం మీకు ఇండస్ట్రీలో ఫాస్ట్గా గ్రో అయ్యేది అమ్మాయిలే, అబ్బాయిల కన్నా. అబ్బాయిలు ఇప్పుడు అన్లెస్ అదర్వైజ్ నువ్వు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చావు అయితే నీకు ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ యూ టు సర్వైవ్ ఇండస్ట్రీ, అట్లీస్ట్ వాంట్. అమ్మాయికి ఏంటంటే ఈజీగా ఏంటంటే అమ్మాయిలకి మనకి రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి యాక్చువల్లీ ఇప్పుడు. సో ఈజీగా స్టార్ట్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది హీరోయిన్స్ ఉన్నారు, పేర్లు ఎందుకులే కానీ, 1 మూవీతో బిగ్గెస్ట్ స్టార్స్ అయిపోయి ఇప్పుడు దే రూలింగ్ ద ఎంటైర్ తెలుగు ఇండస్ట్రీ. చాలామంది ఉన్నారు. వెరీ షార్ట్స్ పని వాళ్ళకి చక్కగా కాంటాక్ట్ వచ్చేస్తాయి. వీ హ్యావ్ సీన్, మన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళు కూడా సడన్గా స్టార్స్ అయిపోయి వాళ్ళు ఇప్పుడు హెవీ కాంటాక్ట్స్. అలా కాంటాక్ట్స్ వైజ్ కూడా నాకు హెల్ప్ అవుతారు కొంతమంది. ఓకే, మెన్స్లో కూడా ఇప్పుడు నీకే ఉన్నా, నేను ఫోన్ చేస్తుంటా, బాబాయ్ నాకు పలానా యాక్టర్ది కాంటాక్ట్ కావాలి, జనరేషన్ కావాలి, నీకు ఫోన్ చేస్తాను, నువ్వు ఉంటే నేను కొంచెం షేర్ చేస్తావు లేదు. అలాగా కొంతమంది ఏంటంటే అలా హెల్ప్ చేస్తారు. అలా నేను చూసుకుంటా, ప్రొఫైల్ ఓపెన్ చేస్తాను. ప్రొఫైల్లో నేను వాళ్ళ మ్యూచువల్ ఫాలోయింగ్ చూస్తా. మ్యూచువల్స్లో ఎవరైతే యూస్ఫుల్ కాంటాక్ట్ ఉందో ఖచ్చితంగా ఫాలో అవుతా. సో ఫ్రెండ్షిప్ అంతా నీకు అవసరం కోసం చేస్తున్నా. అంటే అవసరం, ఇండస్ట్రీ ఈస్ ఆల్ అబౌట్ చెప్తున్నాను చూడు, ఇండస్ట్రీ ఈస్ ఆల్ అబౌట్ ఎర్నింగ్ ద కాంటాక్ట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి నీతో మాట్లాడుతున్నాడంటే, ఇండస్ట్రీలో నువ్వు వచ్చి నాతో మాట్లాడుతున్నా సరే, నాతో నీకు ఏదైనా వర్క్ ఉంటుంది, నీతో నాకు వర్క్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఇండస్ట్రీ అది నువ్వు వద్దనా కదన్నా సరే, దిస్ ఇస్ ఫ్యాక్ట్. అది ఎందుకంటే ఇది రికార్డ్ అవుతుంది, రేపు పొద్దున నువ్వు ఏ అమ్మాయికి మెసేజ్ పెట్టినా కూడా నా కాంటాక్ట్స్ ఏ అవసరంతో మెసేజ్ పెట్టాడనే పాయింట్లో ఉంటారు. అంటే చెప్తాను కదా, ఇప్పుడు ఎవరికైనా సరే, ఇప్పుడు ఎవరికైనా సరే అయితే నాకు హెల్ప్ అవుతాను, లేకపోతే వాళ్ళకి నేను హెల్ప్ అవుతాను, 2 పాయింట్లో ఉంటాయి. ఓకే, ఈ రెండిట్లోనే ఇండస్ట్రీ ఈస్ ఆల్ ఓవర్ రన్నింగ్. ఓకే, ఇప్పుడు ఇండస్ట్రీలో వచ్చేసి నువ్వు వర్క్ చేసేది ప్రొఫెషనల్గా, ఇది ప్రొఫెషనల్, నేను చెప్పేది ప్రొఫెషనల్గా వే, ప్రొఫెషనల్ వే ఆఫ్ అప్రోచ్. ఇప్పుడు ఏమంటాను, నేను దిస్ ఇస్ వాట్, నా దగ్గర ఉన్నాయి, ఈ కాన్సెప్ట్ ఉన్నాయి, నా దగ్గర వర్క్ ఉంది, నాకు పలానా యాక్టర్ కావాలి, నీకు పరిచయం ఉన్నాను, నాకు హెల్ప్ చేయగలవా, నువ్వు చేస్తాను అంటే థ్యాంక్ యూ అని చెప్పి తీసుకెళ్ళి పరిచయం చేస్తావు. లేదు నాకు అమ్మో నాకు ఓకే ఫైన్ అంటూ ఫోర్స్ చేయను. ఓకే ఫైన్ అండి, ఏదైనా పాసిబిలిటీ ఉంటే చెప్పండి అంట, ఇట్స్ ఎ గుడ్ నోట్. ఓకే, అలా అప్రోచ్ అని తప్పేమన్నా నా ఫీలింగ్. ఇప్పుడు నాకు కాంటాక్ట్స్ లేవు, ఇప్పుడు నాకు 2-3 మేనేజర్కి అప్రోచ్ అయ్యా, సార్ ఇలా కలుస్తాను సార్, ఇలా నాకు ఒక నరేషన్ ఇప్పించిన ప్రొడ్యూసర్ని తెచ్చుకుంటాను కావాలంటే, అంటే లేదు 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 ఎలా కలిసేస్తారు నువ్వు, వాళ్ళు బిగ్ స్టార్స్ కదా అని అన్నాడు. నేను ఒక చిన్న ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఫాలో అవుతున్నారు, ఆ స్టార్ ఫాలో అవుతుంది. నేను అడిగాను ఇలాగైనాని, దాంట్లో ముందు ఒక మాట వేస్తాను, ఫోన్ చేశారు, రేపు వద్దంటే వెళ్ళి కళ్ళు చేసి ఆఫీస్ అంటే వెళ్ళి కలవండి, వెళ్ళి కలిసాను, నరేషన్ అయిపోయింది, షీ ఇంప్రెస్డ్, సూపర్ స్క్రిప్ట్ అనింది. అలా నాకు ఏంటంటే ప్రొడ్యూసర్స్కి చెప్పామని, ప్రొడ్యూసర్స్ వెంటనే వచ్చారు ముందుకి, ఆ హీరోయిన్ ఉంటే మేము బడ్జెట్ ఇంత పెడతామని చెప్పి. సో అలా నాకు ఇండస్ట్రీస్ ఆల్ అబౌట్ ప్రొఫెషనల్ కాంటాక్ట్, అది ప్రొఫెషనల్ వే ఆఫ్ అప్రోచ్, అది తప్పేముంది అంటున్నా. ఇప్పుడు నువ్వు నాకు కాంటాక్ట్స్ లేనప్పుడు నేను ఒక ఎత్తుక్కుంటా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు ఒక ఇంటర్వ్యూ జర్నలిస్ట్ యాంకర్ అవ్వాలనుకున్నావు, నువ్వు ఇప్పుడు చూసుకుంటావు నీకు బెస్ట్ ఏముందో మార్కెట్లో, ఏ ఛానల్స్కి వెళ్తే 10 మంది ఛానల్స్కి వెళ్ళి అప్రోచ్ అవుతావు, అందులో ఒకరు రా నా ఛానల్లో ఆపర్చునిటీ ఉందని రా అంటాడు. అది నీ అవసరం కోసం వెళ్తావు నువ్వు ఎప్పుడైనా, అంతేగాని
లేదు నేను జనరల్గా మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో నేను ఫాలో అయ్యాను, మీ వీడియోస్ నచ్చి ఫాలో అయ్యాను అని చెప్పి అలాగేస్తే ఓకే ఈ ధనుష్ అనే వ్యక్తి నన్ను ఫాలో అవుతున్నారు, ఈ ర్యాంకరింగ్ స్కిల్స్ ఉన్నాయో లేదో చెక్ చేద్దాం అని పిలుస్తారా? పిలవరు కదా. నువ్వు చెప్తావు నాకు ఇంట్రెస్ట్ ఉందండి, ఏదైనా ఆపర్చునిటీ చెప్పండి అని. ఓకే ఫైన్ ధనుష్ ఒకసారి ఇంటర్వ్యూ చేస్తానంటే ఇంటర్వ్యూ చేస్తారు. దే ఫెల్ ఓకే ఫైన్ ధనుష్ ఇస్ గుడ్, దే వాంట్ ఆఫర్ యూ, అంతే. సింపుల్ లాజిక్ ఇది కూడా. మరి ఈ 3 years నుంచి ఫినాన్షియల్స్ అంతా ఎలా మేనేజ్ చేసుకుంటూ వస్తుంది? ఫినాన్షియల్స్ అంటే మధ్య మధ్య షోస్ వస్తాయి కదండి, ప్రమోషన్స్ షోస్ వస్తాయి కదా, అవి వస్తున్నాయి. కొంచెం అటు ఇటు ఉంటాయి. ఫినాన్షియల్స్ ఆబ్వియస్లీ నేను ఇంకా సక్సెస్ అయ్యే వరకు ఉంటాయి, ఆ ఫినాన్షియల్ క్రైసిస్ అనేది ఉంటాయి. బట్ స్టిల్ నేను నమ్ముకుంది నేను వదులుకోకూడదు, దానికోసం సాధించాలని చెప్పి నేను గట్టిగా పట్టుకున్నా. నేను పట్టుకున్నా అంటే వదలనండి, చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటాను ఆ విషయాల్లో. నాన్న మాటలు అంటుంటే కొంతమంది ఎక్కడుంటే పార్టీస్లో, ఇది మొదలు హీరో పెద్ద ఇది అదంట ఇదంట పెద్ద స్టోరీస్ అంట, ఆ హీరోకి చెప్తారంట ఈ హీరోకి చెప్తారంట. నువ్వు ఏదైనా అనుకోబోయ్యా, నేను ఒకటి అనుకున్నా. ఓ సర్టెన్ పాయింట్ అయిపోయాక ఇలాంటి చాలా చూసి వచ్చినాను నేను. అంటే మీరు ఒక తెలుగు స్టేట్లో తిరిగిన వాళ్ళే, నేను ముంబై అన్ని చోట్ల, బెంగళూరు అన్ని చోట్ల వర్క్ చేసిన ఎన్నో రకాల మందిని, ఎన్నో లైఫ్ స్టైల్స్ని ఫాలో అయిన చూసి వచ్చిన మోడలింగ్లో. ఎన్నో మాటలు పడిన ఉంటుంది మోడలింగ్లో కూడా. స్టార్టింగ్ మోడలింగ్ పనికిరాను అప్పుడే కూడా వాడికి నేను షోస్ ఇప్పించి వాడిని ట్రైనింగ్ ఇచ్చిన రోజుకి వచ్చాను నేను. సో ఐ నో. సో లెట్ ఇట్ పీపుల్ ఎలా అనుకున్నా సరే ఒక సర్టెన్ పాయింట్ ఐ విల్ షో వాట్ ఐ యామ్ అని చెప్పి, అది నాకు గుర్తుంది, అది ఖచ్చితంగా చేస్తాను. వెరీ షార్ట్ స్పెన్లో ఒక పెద్ద స్టేజ్ మీద మాట్లాడతాను మైక్ తీసుకొని, దట్ మీ అందరూ చూస్తారు అప్పుడు. సో ఇప్పుడు Season 8 ఎలా అనిపించింది బిగ్ బాస్? అంటే నెక్స్ట్ కంటెస్టెంట్ నీకు రాలేదా కాల్? నాకు రాలేదు, మరి తెలీదు. బట్ మిగతా వెళ్ళారు కొంతమంది, బాగుంది. అంటే ఓకే, అంటే కంపేర్ టు అదర్ సీజన్, మా సీజన్స్ కానీ లేకపోతే Season 4 కానీ కంపేర్ చేస్తే అంత లేదు. బట్ లిటిల్ డల్ ఉంది. నామినేషన్స్ పాయింట్స్ కొన్నిసార్లు వెరీ డల్ అనిపిస్తుంది. ఒక్కోసారి ఏమో నామకే వాసి ఓకే ఫైన్ అని అలాగ ఉంది. కొన్ని ఎపిసోడ్స్ అయితే అదిరిపోతున్నాయి, కొన్ని ఎపిసోడ్స్ అదిరిపోయినాయి. ఎవరికి సపోర్ట్ ఇచ్చారు? సపోర్ట్ అంటే ఇన్ ద సెన్స్ నాకు చెప్తాను కదండి, ఫస్ట్లో నబీల్ బాగా నచ్చాడు, నబీల్. తర్వాత ప్రేరణ బాగా నచ్చింది. అంటే ద వే షీస్ టాకింగ్ పాయింట్స్ కానీ ఏదైనా సరే తనకి ఎందుకు నాకేమో అనిపిస్తుంది, ప్రేరణ విన్నర్ వచ్చేమో సరే, ఫస్ట్ లేడీ విన్నర్ వచ్చేమో అనిపిస్తుంది నాకు. అంటే ప్రేరణ బాగా నచ్చింది. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా అంటే ఓకే నాకు అంటే అంత తోపు కంటెస్టెంట్గా అనిపించట్లా కంపారిటివ్లీ. లైక్ ఇప్పుడు అవినాష్ అంటే హానెస్ట్ చెప్పాలంటే ముఖ్యమైన వెళ్ళిన తర్వాత రోహిణి గారు ఇద్దరు కాంబినేషన్స్ వల్ల కొంచెం ఎపిసోడ్కి ఫన్ క్రియేట్ అయ్యి కొంచెం నవ్వుకుంటున్నాం. అట్లీస్ట్ ఒక బోర్డమ్ అనేది పోతుంది ఫస్ట్ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు. నేను రెగ్యులర్ ఫాలో అవుతాను చెప్తున్నాను. సో వాళ్ళిద్దరు బాగా ప్లస్ అయ్యారు ఎసెట్గా. నాకేమనిపిస్తుంది అంటే పాపం ముఖ్యమైన అనే వ్యక్తి చాలా బాగా కష్టపడుతున్నాడు హౌస్లో. ఆయనకి ఏదైనా ఈసారి విన్నింగ్ ఇది రావాలని అనుకుంటున్నాను అయితే, బికాస్ హీస్ రియల్లీ ప్లేయింగ్ గుడ్ యాక్చువల్లీ. అంటే ఈ గివ్ అప్ అవ్వట్లా. ఆయన కామెడీ చేయాల్సిన టైంలో కామెడీ చేస్తున్నాడు, సీరియస్ ఉంటున్నాడు. అట్ ద సేమ్ టైం టాస్క్ బాగా ఆడుతున్నారు, గట్టిగా ఆడుతున్నారు. సో హీ ఒక మంచి ప్లేయర్గా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. కొంచెం అంటే కంపారిటివ్లీ ఓటింగ్లో తక్కువ ఉన్నాడని ఫీలింగ్లో ఉంది. బట్ ప్రేరణకి అయితే ప్రేరణ అయితే అల్టిమేట్ ప్లేయర్గా ఉంది, కనిపిస్తుంది. సపోర్ట్ చేస్తా ప్లీజ్ ఓట్ ప్రేరణ అని వీడియోస్ నేను ప్రేరణకు పరిచయం లేదండి. ఫస్ట్ హానెస్ట్ చెప్తాను కదా, పరిచయం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జనరల్గా ఒక ఆడియన్గా చెప్తున్నాను, నేను ఆడియన్గా చూసి ఆడియన్గా సపోర్ట్ చేస్తాను. నబీల్ అనే వ్యక్తి కూడా నాకు పరిచయం లేదు. ఒకసారి ఈవెంట్లో కలిసాం కానీ మేమేం రెగ్యులర్ ఫ్రెండ్స్ ఏం కాదు. నాకు నబీల్ గేమ్ ప్లే నిజంగా నచ్చింది స్టార్టింగ్లో. ఫస్ట్ 5 weeks ఆసమ్, హీఈస్ అల్టిమేట్ ప్లేయర్. మన తర్వాత సడన్గా డల్ అయిపోయింది. ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత సడన్గా డల్ అయిపోయింది మనోడిది. ప్రేరణ బాగా వచ్చింది హైప్. నాకు ప్రేరణ బాగా నచ్చింది. అంటే కొన్ని యాంగిల్ తను చేసే విధానం కానీ తను మాట్లాడే విధానం కానీ విడానిపిస్తుంది. అంటే ఐఎమ్ ఎంజాయింగ్ తన వే ఆఫ్ గేమ్ ప్లాన్స్ కానీ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఒకరోజు హ్యాట్ పెట్టుకుని తను ఉంది కదా, గన్ తీసుకొని ఫైర్ చేయాలి కదా ఒక టాస్క్లో, నామినేషన్స్ అప్పుడు హ్యాట్ తీసుకొని పెట్టుకోవాలి కదా నామినేషన్స్ టైంలో. హరితేజ గారు ఈమె ఇద్దరు పరిగెత్తుకొని వెళ్ళాలి. అక్కడ వాళ్ళందరూ కూడా ఈమెకి రివర్స్ అయినా సరే తను ఒక స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళు మేము నో పడిపోవడం కానీ అలా చేయకుండా స్ట్రాంగ్గా ఉంది. అక్కడ బాగా ఇంప్రెస్ అయ్యాను. ఓకే మంచిగా ఉందని చెప్పి. ఇంకా ముఖ్యమైన బాగా నచ్చుతున్నాడు యాక్చువల్లీ. ఐ హోప్
ఏమో కొన్ని ఇంకా 6 వీక్స్ ఏమి ఉన్నాయి కదా, ఏం చేంజెస్ అయ్యి ముఖ్య వినాష్ కూడా పైకి రావచ్చా, పైకి వచ్చి ఆ విన్నింగ్ రేస్లో ఇద్దరు ఉండాలని కోరుకుంటున్నాను అంతే, పిరణ అండ్ ముఖ్య వినాష్. సో హైపరాది బాగా సపోర్టివ్గా ఉంటాడు. సో డి గురించి అండ్ ఆ టీం గురించి ఏం చెప్తావు? డి టీమ్ ఆబ్వియస్లీ బాగుంటుందండి. డి ఆల్వేస్ అంటే నాకు బిగ్ బాస్ తర్వాత మంచి అంటే లైమ్ లైట్కి తీసుకొచ్చింది డి షో ఒకటి. అంటే డి నాకు బాగా ప్లేస్ అయింది. అంటే మాస్ క్రౌడ్ కానీ వీళ్ళందరికీ, అంటే నేను కొన్ని ప్లేస్కి వెళ్ళినా సరే డి అని చెప్పి డీలో బలే చేశారు అని చెప్పి ఇంకా అదే టాపిక్ బిగ్ బాస్ మర్చిపోయారు చాలామంది. డీలో సూపర్ చాలామంది అంకుల్స్ అందరూ కూడా డీలో భలే ఉంది మీ కామెడీ, డీలో భలే మాడుతున్నారు, డీలో హైపరాదితో భలే ఆడుకుంటున్నారు అని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఆయన చూస్తారంట. ఆయన చెప్పాడు నాకు, నేను పాపం ఆడుకుంటున్నాను కదరా హైపరాది అని చెప్పి అలా డీ నాకు బాగా ప్లస్ అయిందండి. ఆ టీం కూడా మంచి సపోర్ట్గా ఇచ్చారు నాకు. డైరెక్టర్ మణికంఠ కానీ, హైపరాది కానీ, ప్రదీప్ అన్న అప్పట్లో ప్రదీప్ అన్న బాగా సపోర్ట్ ఇచ్చారు నాకు. స్టార్టింగ్లో భయం ఉండేది స్టేజ్ ఎక్కాలంటే. హైపరాది అనేది ఎక్స్పర్ట్, టకరాలు మాట్లాడుతుంటాడు, నాకేం బెబ్బెబ్బెమ్మే అంట. సో అలాంటి టైంలో ప్రదీప్ అన్న హైపరాది ఇద్దరు చాలా యోగ్యాలుగా ఉంటారు. హైపరాది ఏంటంటే ఏం చేస్తున్నావు, ఏంటి కదా, ఏం ఎక్కావు, అలా ఫ్రీగా మాట్లాడతాడు. నేను అంతే ఫ్రీగా మాట్లాడతాను. ఇంకా అలా మణికంఠ నాకు బాగా సపోర్ట్ ఇచ్చాడు, డైరెక్టర్ మణికంఠ. అండ్ థ్యాంక్స్ టు వర్షిని ఫస్ట్ ఆఫ్ ఆల్. యాక్చువల్లీ డీలోకి నాకు ఫస్ట్ రెఫర్ చేసిన వర్షిని, యాక్చువల్లీ యాంకర్ వర్షిని. చాలామందికి తెలియదు ఇది. యాంకర్ వర్షిని మణికంఠకి చెప్పింది, కాంటాక్ట్ ఇచ్చి అబ్బాయి సెట్ అవుతారంటే అప్పుడు మణికంఠ కాల్ చేసి నన్ను తీసుకోవడం జరిగింది అదంతా. సో థ్యాంక్స్ టు వర్షిని. అట్ ద సేమ్ టైం వీళ్ళు ముగ్గురు కూడా బాగా సపోర్ట్ ఇచ్చారు. ఇంకా అక్కడ మా శేఖర్ మాస్టర్ మాకు ఎలాగో మా విజయవాడ అయిన కాబట్టి నాకు ఇంకా బూస్టప్ ఇచ్చారు ఆయన. సో నెక్స్ట్ ఫైనల్గా ప్రాజెక్ట్స్ ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు రావచ్చు, ఇంకెంత టైం పడుతుంది? 25లో ఒకటి వస్తుందండి. 25లో ఆ తర్వాత వచ్చేవి అన్ని పెద్ద పెద్దగా ఉంటాయండి. అంటే గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది కానీ గ్రాఫ్ తగ్గేది లేవదు. అంటే ఒకటైతే గ్రాఫ్ అయితే పెంచుకుంటా అనుకుంటున్నాను. ఒక ఇప్పుడు చూసే విధానానికి చాలా వింతగా చూస్తారు, కొంచెం డిఫరెంట్గా ఒక మంచి స్థాయిలో చూస్తాను నేను. అదే కంగ్రాచులేషన్స్. సో ఫీడ్ ఫర్ 10 మంచి రెస్పాన్స్ ఆడియన్స్ దగ్గర నుంచి వస్తుంది. అండ్ ఎంతో కొంతమందికి ఒక మనం కూడా చేయొచ్చు ఇట్లా అనే ఒక థాట్ ప్రాసెస్ని తీసుకురావడానికి పెట్టిన ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ కంటిన్యూ అవుతున్నందుకు వెరీ హ్యాపీ. సో నెక్స్ట్ కూడా 2025లో మంచి ప్రాజెక్ట్తో మా అందరి ముందుకు రావాలి అండ్ లైఫ్ని ఇలాగే మంచిగా లీడ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.